గుడ్ మార్నింగ్. మీరు గుడ్ మీరు మార్నింగ్ ఎక్కడి నుంచి మేడం. గుడ్ మాట్లాడుతున్నారు మార్నింగ్ మేడం? మేడం. నేను నెల్లూరు నుంచి మాట్లాడుతున్నాను. ఎస్, ఎవరు ఓకే. లక్ష్మి మేడం. నాది అరటిపళ్ళ వ్యాపారం. మీరు ఈ రోజు పే చేసిన వీడియోలో నాకు అర్థమైంది ఏంటంటే, మనం ఏదైతే ఆలోచన చేస్తామో అదే జరుగుతుంది అని చెప్పి మీరు ఎస్. ఆ వీడియోలో నాకు అర్థమైంది మేడం. ఏదైతే ఆలోచన చేస్తామో అదే జరుగుతుంది. ఎస్, వెరీ గుడ్, సూపర్ పాయింట్ అండి, ఎక్సలెంట్. నెక్స్ట్ ఇంకేమైనా అర్థమైందా అండి? మేడం నన్ను అడుగుతున్నారా? ఎవరైనా పర్లేదు మేడం, మీరైతే మంచిగా ఓకే చెప్పారు. మేడం. మేడం గుడ్ మార్నింగ్ మేడం. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. మేడం పాజిటివ్ గా ఆలోచిస్తే ఎప్పుడు పాజిటివ్ గానే జరుగుతుంది అన్నది నాకు అర్థమైంది మేడం. వెరీ ఎప్పుడు గుడ్ అంటే మౌనిక. మన ఆలోచన ఎస్ మ్యామ్, ఎస్ మ్యామ్. ఎస్, చెప్పమ్మా. అదే పాజిటివ్ గా ఎప్పుడు ఆలోచించాలి, మనం ఏదైతే కరెక్ట్ గా విజన్ చేయగలుగుతామో అదే జరుగుతుంది అన్నది అయితే నాకు అర్థమైంది మేడం. ఓకే, వెరీ గుడ్. మౌనిక గారు చాలా ఎక్సలెంట్ గా చెప్పారు. నెక్స్ట్ వన్ అండి. గుడ్ మార్నింగ్ మేడం. ఎస్ మేడం, వెరీ థ్యాంక్ యూ గుడ్ మేడం. మార్నింగ్. మేడం, వెరీ గుడ్ మార్నింగ్ మేడం, చెప్పండి మేడం. మనం ఏదైతే సంకల్పిస్తామో ఒకటి చేయాలని ఏదైతే గట్టిగా మనమే నిర్ణయం తీసుకుంటామో దాని దిశగా మనం పయనిస్తామో అది సక్సెస్ అవుతుందని అర్థమైంది మేడం నాకు. ఓకే, వెరీ గుడ్, సూపర్ అండి. చాలా వరకు అందరూ కూడా 100% చాలా పాజిటివ్ గా చెప్పారండి. గుడ్ మార్నింగ్ మేడం. ఎక్సలెంట్ గా. వెరీ గుడ్ మార్నింగ్ మేడం, చెప్పండి మేడం. మేడం ఏంటంటే ఇప్పుడు ఏ వర్క్ చేసినా వర్క్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం, కానీ ఏంటంటే మీరు వీడియోలో చూపించిన, మీరు తెల్లరగట్ల జూమ్ లో చెప్పిన అనుకుంటే అవుతుందని చెప్తారు మేడం. నేను కూడా నాకు ఎందుకంటే నాకు స్వయంగా అయ్యింది మేడం. సిల్వర్ లో ఉండగా మీరు చెప్పే జూమ్ మీటింగ్ లో తెల్లరగట్ల చేయించే దాంట్లో నేను చేసేదాన్ని అండి. స్టార్ అవ్వాలి, స్టార్ అవుతే తేజీ మీదకి వెళ్ళాలి మనం అని గోల్ పెట్టుకున్నాను మేడం. నేను వెళ్తున్నట్టు నాకు సన్మానం చేస్తున్నట్టు పెట్టుకున్నాను మేడం. నిజంగా ఈ వీడియో చూస్తున్నా మీరు అప్పుడు జూమ్ లో తెల్లరగట్ల మట్లు మాతో చేయించిన అప్రిమేషన్ కూడా ఎందుకంటే మనం అనుకుంటే అవుతుంది అన్నది నిదర్శనం మేడం. నేను నిజంగా స్టార్ అయ్యి 3 సార్లు సన్మానం చేయించుకున్నాను మేడం. ఇప్పుడు తొందరగా క్రౌన్ అవ్వాలని అనుకుంటున్నాను మేడం, ₹1,00,000 తీసుకోవాలని. ఈ వీడియో వల్ల నాకు తెలుసుకున్నది అది మేడం గారు. విష్ వెల్త్ మేడం. సూపర్ మేడం, సూపర్ మేడం. చాలా ఎక్సలెంట్ గా, చాలా చాలా ఎక్సలెంట్ గా చెప్పారండి అందరూ కూడా. సో నేను అందుకే కొంచెం మ్యూట్ క్లోజ్ చేశాను. మళ్ళీ తప్పకుండా మ్యూట్ ఆన్ చేస్తాను. అంటే మనం టైం టు టైం సెషన్ స్టార్ట్ చేసి ఎండ్ చేయాలి. అయితే ఇప్పుడు నేను వేసిన వీడియోకి మీరు చెప్పిన ఆన్సర్ కి కరెక్ట్ ఆన్సర్ అండి. చెప్పిన వాళ్ళందరికీ కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ మ్యూట్ ఆన్ చేసుకుని ఒక మంచిగా చెప్పారు. వీళ్ళందరికీ కూడా ఫస్ట్ థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. మనం ఏదనుకుంటే అదే జరుగుతుంది. లక్ష్మి గారు అవనివ్వండి, శ్రీదేవి గారు అవనివ్వండి, సో అలాగే దేవి మేడం ఏదైతే ఈ రోజు మన అందరికీ చెప్పారో అది నిజం మై డియర్ ఫ్రెండ్స్, అదే నిజం. మేడం ఏదైతే అనుకుంటున్నారో అదే జరుగుతుంది లైఫ్ లో. ఓకే, దానికి ఎగ్జాంపుల్ చిన్నగా ఎగ్జాంపుల్ చెప్పుకుందామండి. మనకి ఈ రోజు అయితే న్యూ పీపుల్ కూడా యాడ్ అయ్యారు. న్యూ పీపుల్ 7 మెంబర్స్ యాడ్ అయ్యారు. కొంతమంది జెంట్స్ ఫోన్ చేసి మేడం మా టీంలో లేడీస్ ఈ రోజు యాడ్ చేశాము అన్నారు. అంటే చూసారా, కొత్త వాళ్ళు అనేది యాడ్ అవుతున్నారు. కొత్త వాళ్ళ కోసం మాట్లాడుకుందాం, అలాగే పాతగా మనం ఉన్న లీడర్స్ కోసం కూడా మాట్లాడుకుందాం. ఫస్ట్ లీడర్స్ కోసం చెప్పాలంటే నా ఎక్స్పీరియన్స్ మై డియర్ ఫ్రెండ్స్, ఈ రోజు మనము చాలా వర్క్ చేస్తున్నాం. మంచి మంచి టార్గెట్ పెట్టుకున్నాము, మనకు మనమే టార్గెట్ పెట్టుకున్నాం. కంపెనీ ఇచ్చిన కొన్ని టాస్క్ కంప్లీట్ చేయాలని ఏం చేస్తున్నాము అంటే ఇంట్లో పని చేసుకుంటున్నాం, వర్క్ చేసుకుంటున్నాం. అదే జెంట్స్ అయితే ఆఫీస్కి వెళ్ళి వర్క్ చేసుకుంటున్నారు. ఇది ఒక లేడీస్ మీటింగే కాబట్టి లేడీస్ అందరూ ఇంట్లో పని చేసుకుంటున్నారు. కానీ ఫీల్డ్కి వెళ్తున్నాం. ఫీల్డ్కి వెళ్ళేటప్పుడు ఎలా వెళ్తున్నాము అంటే నెగిటివ్ థాట్స్ తో వెళ్తున్నాం, ఒక భయం ఆందోళనతో వెళ్తున్నాం. ఈ రోజు మనకి ఎవరు కనెక్ట్ అవుతారు, ఈ రోజు 1-1 అవుతుందా, ఈ రోజు హోమ్ మీటింగ్ అవుతుందా, ఈ రోజు నాకు ఒక 300 PV వస్తుందా, అంటే అన్ని క్వశ్చన్ మార్కే. ఆ క్వశ్చన్ మార్క్ మీద మనం ఎప్పుడైతే వెళ్తున్నామో మన వర్క్ అనేది ఫిజికల్ గా వర్క్ అవుతుంది, కానీ మెంటల్ గా కూడా ఖచ్చితంగా అక్కడ వర్క్ అవ్వదండి. ఓన్లీ ఫిజికల్ వర్కే అవుతుంది. కానీ అసలు యూనివర్స్ కి సంబంధించిన సీక్రెట్ ఏంటంటే, మీరు అందరూ ఒక పెన్నుతో నోట్ చేసుకోండి. ఈ మంత్ అంతా కూడా సీక్రెట్ బుక్ అనేది ప్రతి ఒక్కరూ చదవండి. అంటే బుక్ తీసుకోండి, ఫస్ట్ మీ ఇంట్లో పెట్టుకోండి. సీక్రెట్ బుక్ అనేది పెట్టుకోండి. లేదు మేడం అది మళ్ళీ బూట్ క్యాంప్ లో దొరుకుతుంది, ఇప్పుడు మాకు అర్జెంట్ అంటే యూట్యూబ్ లో సీక్రెట్ అని కొట్టి మీరు డైలీ ఏ పనైనా చేయండి, పర్వాలేదు. మీరు హౌస్ వైఫ్, జాబ్ హోల్డరా, ఏదైనా సరే మెంటల్ గా స్ట్రాంగ్ అవ్వడం అనేది యాజ్ ఏ ఉమెన్ గా ఫస్ట్ పాయింట్ అండి.
ఫిజికల్ గా స్ట్రాంగ్ అనేది ఎంత అవసరమో మనకి మెంటలీగా స్ట్రాంగ్. ఎందుకు మెంటల్ గా స్ట్రాంగ్ అవ్వాలి? మనం ఒక ఆఫీస్ లో పని చేయట్లేదండి. ఆఫీస్ లో వర్క్ చేస్తే ఆఫీస్ లో ఉన్న కొలీగ్స్ 10 మంది దగ్గరే ఎన్నో ఛాలెంజెస్ ఫేస్ చేస్తాం. వాళ్ళు ఏదైనా మనకి జెల్సీగా ఫీల్ అయినా, లేకపోతే మనం ఏదైనా రూమర్స్ క్రియేట్ చేసినా, లేదంటే మన మీద ఇంకేదైనా జరిగినా కూడా ఆ చిన్న డిప్రెషన్ కే మనం ఎన్నో రకాలుగా డిప్రెషన్ లోనయ్యి ఈ రోజు మానసికంగా ఆందోళన పడే వ్యక్తులు ఎంతో మంది ఉన్నారు. కానీ మనం చేసే డైరెక్ట్ సెల్లింగ్ లో కొన్ని వేల మందిని వేలుతో పెట్టినట్టు లెక్క పెట్టి ఒక టీమ్ లీడర్ గా ఉండాలి అంటే మనము ఫిజికల్ గా న్యూట్రిషన్ తో ఎంత స్ట్రాంగ్ గా ఉంటామో మెంటలీ స్ట్రాంగ్ అవ్వాల్సిందే. మెంటల్ గా స్ట్రాంగ్ అవ్వాలి అంటే కొన్ని మన లైఫ్ లో యాక్టివిటీ పెంచుకోవాలి. వాట్ ఈజ్ యాక్టివిటీ అంటే ఖచ్చితంగా మీరు ప్రతి రోజు కూడా ఒక సక్సెస్ పర్సన్ 100% ఉంటే 5% మాత్రమే ఈ రోజు సక్సెస్ అవుతున్నారు అంటే వాళ్ళు మెంటలీ స్ట్రాంగ్ అండి. ఫిజికలీ స్ట్రాంగ్ కాదు, మెంటలీ స్ట్రాంగ్. మనం మెంటల్ గా స్ట్రాంగ్ అవ్వాలి అంటే ఏం చేయాలి అంటే ఈ బుక్ ని మీరు ఖచ్చితంగా వినండి. వింటే మీరు నేచర్ ఎంత అద్భుతమైన ఫ్రెండ్లీగా ఉంటుందంటే మీకు తెలుసా అండి, మదరు ఫాదరు మన రిలేషన్ ఎవరైతే బ్లడ్ రిలేషన్ ఉందో వాళ్ళ దగ్గరికి మీరు వెళ్తే ఎంత సేఫ్ జోన్ గా ఉంటానని మీరు నమ్ముతున్నారో యూనివర్సల్ అంతకు మించి పవర్ఫుల్ గా మీరు బిలీవ్ చేయాలి. మీకు ఎంత కావాలి టార్గెట్? ఇప్పుడు ఈ రోజు కొత్తగా న్యూగా సైన్ చేసే వాళ్ళు, ఎస్ నాకు ఒక 10,000 కావాలి స్టార్టింగ్, ఒక 20,000 కావాలి, 30,000 కావాలి అంటే ఎస్ నాకు 30,000 వస్తుంది, 100% వస్తుంది. నాకు జూలైకి వస్తుంది. జూలైకి నాకు 30,000 వస్తున్నందుకు నేను ఎంత హ్యాపీగా గ్రాటిట్యూడ్ గా ఉన్నాను యూనివర్స్ కి. ఒక మంచి స్మైల్, యూనివర్స్ ని నమ్మండి, యూనివర్స్ ని బిలీవ్ చేయండి, 100% మీకు వచ్చే తీరుతుంది. అసలు మనం యాక్షన్ పార్ట్ చేయకుండా, ఎవరికి ప్లాన్ చెప్పకుండా, ప్లాన్ ప్రెజెంటేషన్ చెప్పకుండా మనము, అందుకే మనలో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తగ్గిపోతుంది. మీరు ప్లాన్ చెప్పండి, ప్రెజెంటేషన్స్ ఇవ్వండి, డెమోస్ చేయండి, ఎడ్యుకేషన్ తో సంబంధం లేకుండా మన వెస్టీజ్ లో సక్సెస్ అవ్వచ్చు. ఆ ప్లాన్ ప్రెజెంటేషన్ చెప్పడానికి మనకి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెంచడానికే ఈ బుక్స్ చదవమంటున్నాం. ఎక్సలెంట్ గా ఉంటుందండి. నా చిన్న సలహా ఏంటి అంటే చాలా కాన్ఫిడెంట్ లెవెల్ మీద పెరుగుతాయి. అసలు ఎలా అంటే ఇప్పుడు ఉన్న వ్యక్తి నెక్స్ట్ మీరు ఒక 5-6 బుక్స్ చదివేసరికి ఒక 6 months అయ్యేసరికి ఆ వ్యక్తి మారిపోతారు కంప్లీట్ గా. ఎలా మారిపోతారంటే మీ వాక్ చాతుర్యం మారిపోతుంది, మీలో ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ మారిపోతుంది, మిమ్మల్ని చూసే ఎపీరెన్స్ మారిపోతుంది, మీ ఫేస్ లో స్మైల్ మారిపోతుంది, మీరు యూనివర్స్ తో ఫ్రెండ్లీగా ఉండడం మారిపోతుంది, మీతో ఎవరైనా నెగిటివ్ పీపుల్ ఉంటే వాళ్ళతో పాజిటివ్ గా మూవ్ అవ్వడం మారిపోతుంది, 10 మందికి హెల్ప్ చేసే ఒక నేచర్ అనేది మీకు వస్తుంది. దానితో పాటు సర్వం నేచర్ మీకు ఇస్తూ ఉంది ఆనందం, సంతోషం. నిజంగా అండి వండర్ఫుల్. ఇది మాత్రం మీరు ఏదనుకుంటే అది జరుగుతుంది, కానీ మీరు నమ్మాలి. ఓకే ఇప్పుడు చూడండి, ఈ రోజు ఒక ప్లానింగ్ ఉంది నాకు 1 to 1. ఇప్పుడు నేనేమనుకుంటాను, ఖచ్చితంగా నేను 1 to 1 బయలుదేరాను. అమ్మో ఆ మేడం వింటారో లేదో, మోకాలు నొప్పులు అన్నారు, ఆ మేడం తీసుకుంటారో లేదో, ఇప్పుడు నాకు టెన్షన్ గా ఉంది అంటే ఇక్కడ ఏంటి క్వశ్చన్ మార్క్? మీరు యూనివర్స్ ని బిలీవ్ చేయలేదు. అదే మీరు ఇంట్లో బయలుదేరేటప్పుడే ఎస్ ఆ మేడం ఖచ్చితంగా తీసుకుంటారు, మేడం 100% నా దగ్గర జాయినింగ్ అవుతారు, 100% మీకు ప్రాబ్లం లేదు, నేచర్ ఉంది. ఆ నేచర్ అక్కడ పాజిటివ్, మీరు వెళ్ళే లోపే ఒక పాజిటివ్ వేవ్స్ అనేది నేచర్ పంపిస్తుంది. ఎందుకంటే మీరు ఎంతో మంచిగా కాన్ఫిడెంట్ గా వెళ్తున్నారు. ఎవరి మీద నమ్మకంతో? నేచర్ మీద ఒక భరోసా. ఖచ్చితంగా నేను ఒక అద్భుతమైన ప్రజెంటేషన్ ఇస్తాను అని ఎంత ఎఫెక్టివ్ గా వెళ్తున్నారు. నేను ఇంత అద్భుతమైన లీడర్ నా టీంలోకి వచ్చినందుకు నేను యూనివర్స్ కి కృతజ్ఞతలను ఒక్కసారి ఒక యూనివర్స్ ఒక గ్రాటిట్యూడ్ తెలపండి. ప్రతి క్షణం, ప్రతి నిమిషం, ప్రతి టైం, ప్రతి సెకండ్ కూడా మీరు గ్రాటిట్యూడ్ తో ఉంటే మిరాకిల్ రిజల్ట్ అనేది వస్తుంది. అది ఏదైనా మనకి తెలియాలి అంటే మనం ఒక మంచి బుక్ రీడింగ్ అనేది ప్రతిరోజు చేయాలి. ఈ రోజు నుంచి ఖచ్చితంగా మీ డైలీ యాక్టివిటీ ఏదైతే ఉందో హార్డ్ వర్క్ తో కాదండి, స్మార్ట్ వర్క్ చేద్దామండి. ఖచ్చితంగా ఒక మంచి బుక్ చదవండి. ఒక మంచి వ్యక్తితో మీరు ఫ్రెండ్షిప్ చేసినట్టే, ఒక ఉన్నతమైన ఒక పర్సన్ తో మీరు ఫ్రెండ్షిప్ చేసినట్టే ఉంటుందండి. చాలా ధైర్యంగా ఉంటుంది, కాన్ఫిడెంట్ పెరుగుతుంది. ఒక డైలీ మీరు ఈ రోజు నుంచి పెట్టుకోండి, డైలీ నా యాక్టివిటీలో టిఫిన్ చేస్తాను, భోజనం చేస్తాను, నైట్ భోజనం చేస్తాను, మధ్యాహ్నం లంచ్ చేస్తాను, టీమ్ తో మాట్లాడతాను, హోమ్ మీటింగ్ చేస్తాను, తో పాటు ఈ రోజు కూడా నేను బుక్ చదువుతాను, ఈ రోజు కూడా నేను బుక్ రీడ్ చేస్తాను. నా యాక్టివిటీలో ఒక బుక్ రీడ్ అనేది మీరు ఇంక్లూడ్ చేసుకోండి, నోట్ చేసుకోండి. ఇది ఖచ్చితంగా ఈ రోజు నేను మీతో ఉంటాను కాదన్ను, నేను ఒక ఫ్రెండ్ అనుకోండి, ఒక క్రాస్ లైన్ అనుకోండి, ఒక అప్లైన్ అనుకోండి, కానీ రేపటి రోజు కూడా లక్ష్మీ మేడం మీ టీం మీతో ఉన్నా లేకపోయినా ఒక పరిపూర్ణ వ్యక్తిగా మీరు మారాలి అంటే బుక్ రీడ్ అనేది మీ లైఫ్ లో ఒక పార్ట్ అవ్వాలి.
ఎవరికైనా సరే నిజ జీవితంలో మనం మంచి లైఫ్ లీడ్ చేయాలి అన్న బుక్ అనేది ఉండాలి. కాబట్టి ఈ మంత్ అంతా కూడా మన టీం అంతా ఏం చేద్దామంటే లేడీ మిలీనియర్స్ అందరూ కూడా సీక్రెట్ బుక్ ని మీరు యూట్యూబ్ లో డౌన్లోడ్ చేసుకొని ప్రతిరోజు ఒక హాఫ్ అన్ అవర్ వినండి. అందులో కీ పాయింట్స్ 4-5 పాయింట్స్ బుక్ లో రాసుకోండి. మీ టీం కి మీరు చెప్పడానికి చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ అండి, ఈ రోజు కొత్త వాళ్ళు యాడ్ అయ్యారని వాళ్ళ కోసం చెప్తున్నా. ఈ గ్రూప్ లో ఈ రోజు మీరు ఎవరైతే జూమ్ లో వింటున్నారో ఇది నిజం, 100% ఇది నిజం. ఎందుకంటే ఇందులోని 1,00,000కు పైగా సంపాదించే మహిళలు ఇందులో ఉన్నారు. ఓకేనండి. ఇండివిజువల్ గా హస్బెండ్ అండ్ ఫ్యామిలీ సపోర్టింగ్ చేస్తూ ఇండివిజువల్ గా కారు తీసుకునే ఒక లేడీ మిలీనియర్స్ ఈ గ్రూప్ లో ఉన్నారు. నేను మాట్లాడుతుంది వింటున్నారు, మీతో పాటు వాళ్ళు ఉన్నారు. ఓకేనండి. 1,00,000కు పైగా ఇన్కమ్ తీసుకున్న వాళ్ళు, కార్ తీసుకున్న వాళ్ళు, ఆల్రెడీ ఫ్లైట్ దూరం నుంచి చూస్తున్న మేము ఈ రోజు ఫ్లైట్ జర్నీ ఎక్కి ఫారిన్ ట్రిప్ ఎంజాయ్ చేసిన వాళ్ళు ఈ గ్రూప్ లో ఉన్నారు. ఓకేనండి. మరి మేము ఎలా స్టార్ట్ చేసాము అంటే, నేను 2018లో కొన్ని రకాల న్యూట్రిషన్స్ నేను బ్యూటీ క్లినిక్ రన్ చేస్తున్నాను. 2018 నాది 15 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉందండి. నేను బ్యూటీ క్లినిక్ అంటే చిన్న పార్లర్ గా ఓపెన్ చేసి ఒకరికి ఇద్దరికి చేసేది కాదండి. సెంట్రల్ గవర్నమెంట్ అప్రూవల్, స్కిన్ కాస్మెటాలజీ, హెయిర్ కాస్మెటాలజీ ఆల్మోస్ట్ అన్ని కోర్సు చేయడంతో పాటు ఎంతో మందికి మహిళలకి ఫ్రీగా కోర్సు గవర్నమెంట్ ప్రాజెక్టులు తీసుకుని ఫ్రీగా కోర్సు నేర్పించి గవర్నమెంట్ సర్టిఫికెట్ ఇచ్చి ఈ రోజు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ గా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబెట్టుకునే విధంగా ఈ రోజు నా క్లినిక్ 15 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న క్లినిక్ నాది. ఇప్పటికీ కూడా స్టిల్ ఈ రోజు కూడా నేను సర్వీస్ చేసి ఉండే ఇప్పటికీ కూడా రన్ అవుతుంది. 4 మెంబర్స్ వర్కర్స్. ఎవరైనా సరే మనకు ప్లాన్ చెప్తే మనం బిజీగా ఉన్నాం అంటాం. అలాగే వెస్టీజ్ కూడా నా దగ్గర 2018 నా గ్రేట్ అప్లైనర్, మన మెంటర్, మన గురువు గారు, మన ఆర్థిక స్వాతంత్రం ఎవరైనా ఇచ్చారు అంటే మన జీవితంలో ఒకే ఒక పార్ట్ అండి. ఆ పార్టే మన అప్లైనర్. ఈ రోజు మీకు ఫోన్ చేసి జూమ్ యాడ్ చేశారా? ఈ రోజు మీ ఇంటికి వచ్చి మీకు ప్లాన్ ప్రజెంటేషన్ చేశారా? మీకు ఒక డెమో చేస్తున్నారా? ఫ్లాగ్ సేల్ డెమో చేశారా? మీరు ఎదిగితే చూడాలని ఒక ఆశతో ఎదురు చూస్తున్న మీ అప్లైనర్ ఎవరైతే ఉన్నారో అలాగే నాకు ఒక అప్లైనర్ ఉన్నారండి. ఆయనే ననర్దన్ గ్రాండ్ అప్లైనర్ అని చెప్పొచ్చు. ఒక ఎక్సలెంట్ మెంటర్ సునీల్ సాహు సార్. సునీల్ సాహు సార్ అండి ఈ రోజు 12 లక్షలు పర్ మంత్ తీసుకున్న వ్యక్తి. నాకు ప్లాన్ చెప్పడానికి ట్రై చేస్తే 1.5 year నేను నెగ్లెక్ట్ చేశాను. నాలాగా మీరు ఎవ్వరూ నెగ్లెక్ట్ చేయొద్దండి. దాని తర్వాత న్యూట్రిషన్ యూ వాడాను. చాలా బాగుంది. చాలా బాగుంది అంటే నెగిటివ్ మైండ్ సెట్ ఉన్నంత వరకు నాకు నచ్చలేదండి. ఎప్పుడైతే నేను పాజిటివ్ గా మారాను, మైండ్ సెట్ చేంజ్ చేసుకున్నాను, ఎప్పుడైతే ఇంతమందిని చూసి ఇంతమంది చేసేటప్పుడు నేను ఎందుకు చేయకూడదని నేను చూశాను, చక్కగా ప్రొడక్ట్ వాడాను. నాకు మిరాకిల్ రిజల్ట్ అండి. మిరాకిల్ అంటే మామూలు మిరాకిల్ కాదు. ఈ రోజు నేనేమైనా చిన్నపిల్లని కాదండి. నాకు 2 పిల్లలు, హౌస్ వైఫ్. నాకు 40 years ఉన్న నాకు యాజ్ ఏ విమెన్ గా నాకు ఎలాంటి హెల్త్ ఇష్యూస్ ఈ రోజు లేదు మై డియర్ ఫ్రెండ్స్. ఒక బీపీ తెలీదు, షుగర్ తెలీదు, థైరాయిడ్ తెలీదు, గ్యాస్ట్రిక్ తెలీదు, వీక్నెస్ తెలీదు, ఏది తెలియదు. అంటే నిజంగా చెప్తున్నానండి, అసలు ఎంత అద్భుతమైన ఇండస్ట్రీ అంటే హెల్త్ ఇండస్ట్రీ. ఈ రోజు మార్నింగ్ 10, నైట్ 10 నిద్రపోయేటప్పుడు చక్కగా న్యూట్రిషన్ వేసుకుంటాను, చాలా హెల్తీగా ఉంటాను, ఎటువంటి హెల్త్ కాంప్లికేషన్స్ లేవు. ఇదంతా జరిగింది అంటే నా జీవితంలో అద్భుతం వెస్టీజ్ న్యూట్రిషన్స్. ఇది న్యూట్రిషన్స్ అండి, మెడిసిన్ కాదు. మీరు భయపడడానికి. మెడిసిన్ అయితే జబ్బు వచ్చిన తర్వాత వేసేది మెడిసిన్, జబ్బు రాకముందు వేసేది న్యూట్రిషన్. ఓకేనండి. న్యూట్రిషన్ వాడాను, రిజల్ట్ వచ్చింది. బయట కొనుక్కుంటే రూపాయి బెనిఫిట్ లేదన్నారండి. మన వెస్టీజ్ లో 4 నెలలు కొనుక్కుంటే 5 నెలలు ఫ్రీ అన్నారు. కొనుక్కున్నాను, నాకు నిజంగా ఫ్రీ వచ్చింది. 8 లీటర్ల కుకింగ్ ఆయిల్ ఫ్రీ వచ్చిందండి 4 months కొనుక్కుంటే. 8 లీటర్ల కుకింగ్ ఆయిల్ చాలా హ్యాపీ అనిపించింది. ఎందుకంటే ఆడవాళ్ళకు ఒక కచ్చి ఫ్రీ వస్తే చాలా సంతోషం. మనం 3,000 పెట్టి చేరుకుంటే లేని హ్యాపీనెస్ బయటకు వచ్చి ఒక చిన్న 100 రూపీస్ ఒక చిన్న వినాయకుడు గిఫ్ట్ ఇచ్చారు అనుకోండి, నాకు ఎంత హ్యాపీ అయిపోతుందో. ఎందుకంటే మన మైండ్ సెట్ అలా ఉంటుంది. ఫ్రీ అనేసరికి చాలా సంతోషం. అలాంటి చిన్నదానికే సాటిస్ఫై అయిన నేను 4 నెలలు 3,500 పెట్టి నాకు ఇంటికి కావాల్సిన ప్రొడక్ట్ అన్ని కొనుక్కున్నాను, అన్ని హ్యాపీ. 5వ నెల అయ్యేసరికి 8 లీటర్ల కుకింగ్ ఆయిల్ ఫ్రీ వచ్చింది. నాకు ఎంత హ్యాపీ అనిపించిందండి. 6 months వాడతాను ఆ కుకింగ్ ఆయిల్. అంటే 6 నెలల వరకు నా ఇంట్లో కుకింగ్ ఆయిల్ అవసరం లేదు. ఎప్పుడైతే ఇది నచ్చిందో, సరే ఇది కూడా బాగుంది కదా, కెరియర్ గా తీసుకున్నాను. మీటింగ్స్కి వెళ్ళాను, మోటివేషన్ అయ్యాను, కెరియర్ గా తీసుకున్నాను. ఎవ్వరు వెళ్ళలేదండి. కానీ నేను కాన్ఫిడెంట్ ఏంటంటే, ఇప్పుడు మీకు ఏదైతే బుక్స్ చెప్పాను వాడు బుక్ చదువుతా ఉంటాను. ఎప్పుడైతే చదువుతానంటే మనం ఎప్పుడైనా సాధించాలి అంటే మనకు ఓపిక ఉండాలి. సో ఓపిక పట్టాను. వద్దు అన్న వాళ్ళకి వదిలేశాను. నేనంటూ అవసరమైన వాళ్ళకి చక్కగా ఫాలోఅప్ చేయడం స్టార్ట్ చేశాను. ఫస్ట్ ఇన్కమ్ 117, 120 రూపాయలు అలా వచ్చింది. 700, 7,000, 9,000, 21,000, 42,000, 36,000, 76,000, 1,03,000, 1,05,000. ఇప్పుడు హైయెస్ట్ ఇన్కమ్ 1,58,000 హైయెస్ట్ ఇన్కమ్ అండి. లాస్ట్ మంత్ 1,32,000 నా అకౌంట్ లో పడిందండి. ప్లస్
ఓకేనా లీడర్స్? నాకు ఎప్పటికీ అనిపిస్తుంది, నేను ఎంత గ్రేట్ గా గర్వంగా చెప్పుకుంటున్నానంటే, ఆ రోజు నా దగ్గరికి వచ్చిన నెగిటివ్ మాటలు అన్ని నేను విని ఉంటే, వెస్టీజ్ వదిలేసి ఉంటే, ఈ రోజు 1,50,000 ఎవరికి వస్తుందండి? 10 lakhs వోక్స్ వ్యాగన్ కారు నా ఇంటి ముందు ఉంది. ఆ కారు మీద నా పేరు ఉంటుంది, పివి లక్ష్మి, యూనివర్సల్ క్రౌన్ డైరెక్టర్. ఫ్లైట్ ఎప్పుడు కూడా దూరం నుంచి చూసుండేదానండి. ఈ రోజు ఎవరు కూడా నా ఫ్యామిలీలో ఫారిన్ ట్రిప్ ఒక్కరే వెళ్ళున్నారు. మా అన్నయ్య 20 years దుబాయ్ లో ఉన్నారు. బట్ ఈ రోజు అలాంటి ఫారిన్ ట్రిప్ ఈ రోజు త్రూ కంపెనీ ద్వారా నేను చేసిన వర్క్ కి నన్ను గుర్తించి నాకు గ్రాటిట్యూడ్ కంపెనీ చూపించి ఈ రోజు నాకు దుబాయ్, ఖత్తర్, థాయిలాండ్ ఇవన్నీ కూడా నేను ఫారిన్ ట్రిప్ కి వెళ్ళి వచ్చానండి. చాలా గర్వంగా చెప్తున్నాను. యాజ్ ఏ విమెన్ గా మనం అనుకుంటే ఏదైనా చేయగలం. చిన్న చిన్న ఛాలెంజెస్ కి మనం ప్రతిదీ కూడా మెంటల్ గా స్ట్రెస్ తీసేసుకొని ఈ రోజు మనం అనుకుంటున్నాం కానండి, మనం అనుకుంటే మన అందరం కలిస్తే వెస్టీజ్ మనము చిటికలో చేయొచ్చు. ఓకేనా లీడర్స్? మేడం నా వాయిస్ క్లియరా? ఎస్ మ్యామ్, క్లియర్ మ్యామ్. ఎస్ థ్యాంక్ యూ మేడం. సో మనందరం అనుకుంటే వెస్టీజ్ అనేది చక్కగా చేయొచ్చు. ఇప్పుడు నేను ఎందుకు నా టెస్ట్ మోని చెప్పానంటే, చాలా మంది ఈరోజు న్యూ పీపుల్ అటెండ్ అయ్యారని చెప్పడం జరిగింది. అయితే బేసికల్ గా అసలు మనం ఏం చేయాలి, ఏం చేద్దాం వెస్టీజ్ లో? ఎస్, అయితే నేను జాయిన్ అయ్యాను మేడం, మీరు సైన్ చేస్తాను. ఏం చేయాలి? మన దగ్గర A to Z ప్రొడక్ట్స్ అనే ఉంటాయి. మరి ఈ రోజు అయితే ఒక ప్రొడక్ట్, ఒక లిటిల్ బిట్ ప్రొడక్ట్ కోసం మాట్లాడుకుందాం. ఓకేనండి? ఎందుకంటే మనం ఎంత బిజినెస్ చేసినా కూడా మనం ఫస్ట్ మనకి బేస్మెంట్ ఏంటి అంటే ప్రొడక్ట్. మనం ఇయర్లీ వన్స్ 10 సంవత్సరాలకు ఒకసారి కొనే సోఫా సెట్, టీవీ, టీపై కాదండి. మన దగ్గర నిత్యం ప్రతిరోజు 10 రోజులకు ఒకసారి కొనే ప్రొడక్ట్ మీదే మనం బిజినెస్ చేస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా మనం సక్సెస్ అవుతాం. మెయిన్ ఫస్ట్ పాయింట్ చూడండి, ఈ రోజు మనకి ఎన్ని పాయింట్స్ నోట్ చేసుకోండి. ఫస్ట్ ది సీక్రెట్ బుక్ ప్రతి ఒక్కరు చదవాలండి. మర్చిపోవద్దండి, ఒక లేడీ సక్సెస్ అవుతున్నారు అంటే బ్యాక్ సపోర్ట్ ఎవరో ఒకరు ఉండాలి. అదే మనకి బుక్ రీడింగ్ ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, మీకు అర్థమవుతుంది కదా, ఇంట్లో మనం వాడుకునే ప్రతి ఐటెం ఇందులో దొరుకుతుంది. రైస్, పప్పు తప్ప ఆల్మోస్ట్ బట్టల లిక్విడ్ దొరుకుతుంది, బాత్రూమ్ క్లీనర్ దొరుకుతుంది, ఫ్లోర్ క్లీనర్, షాంపూ, హెయిర్ ఆయిల్, కండిషనర్, క్రీమ్స్, కుకింగ్ ఆయిల్, టీ పొడి, పేస్ట్, సబ్బు, కాఫీ పొడి, ఆల్మోస్ట్ అన్ని దొరుకుతాయి. మనం బయట కొనుక్కునేది ఇక్కడ. దీని మీద చూసుకుంటే మనం ఎటువంటి పెట్టుబడి పెట్టవలసిన అవసరం లేదు. మరి ఇప్పుడు మనం చెప్పుకునే ప్రొడక్ట్ ఏంటి అంటే, ఇప్పుడు చూడండి ఈ 2-3 days ఎలా ఉందండి. ఈ 2-3 days నుంచి మనం అందరం ఫీల్డ్కి వెళ్తున్నాం. అసలు నైట్ వచ్చేసరికి ఎలా ఉందండి, అసలు ఎలా ఉంది అంటే, అసలు ఆ సమ్మర్ కి ఎండకి బాడీ అంతా కూడా, మీరెంత వాటర్ కన్జ్యూమ్ చేసుకున్నా కూడా బాడీ అంతా డిహైడ్రేట్ అయిపోతుంది. మరి బాడీ అంతా కూడా అలా ఎనర్జీ లేకుండా అయిపోతే మనం ఏం తీసుకోవాలి? బయట డ్రింక్స్ తీసుకోకూడదు, బయట మజ్జిగ తీసుకోలేము. మజ్జిగ కూడా ఈ రోజు అంత ప్యూర్ కాదు. బట్ పోనీ ఆ మజ్జిగ అనేది కొంచెం ఓకే. నిమ్మకాయ వాటర్ బయట మనకు రెడీగా ఉంటుందా అండి? మనకి ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ చేసుకుని నిమ్మకాయ వాటర్ లో ఏంటి, ఉప్పు పట్టుకొని ఎవరైనా తీసుకుంటారా? అందరూ తీసుకోరు. కానీ అందులో షుగర్ యాడ్ చేయాలి. షుగర్ మంచిదా అండి? షుగర్ మంచిది కాదు. మరి మనం ఎనర్జెటిక్ గా ఉండాలి, మన వెస్టీజ్ లో అసలు చాలా నీరసంగా ఉన్న బాడీ ఇమ్మీడియట్ గా యాక్టివ్ గా ఉండాలి అంటే మీరు ఈ రేపే వాడి చూడండి. ఫ్రెష్ అప్ డ్రింక్ నిజంగా చెప్తున్నాను, ప్రతి ఇంట్లో లేకపోతే అర్జెంట్ గా తెచ్చి పెట్టుకోండి. సమ్మర్ మామూలుగా లేదు. మనిషి ఆ టైంకి ఏమవుతుందో కూడా తెలియదు, అంత బాడీ డిహైడ్రేట్ అయిపోతుంది. ఖచ్చితంగా 3 to 4 liters హస్బెండ్ ఉంటే హస్బెండ్ కి, వైఫ్ ఉంటే వైఫ్ కి, పిల్లలు ఉంటే పిల్లలకి మీరు బలవంతంగా పట్టాల్సిందే. అలా ఉన్నదండి సమ్మరు. అలాంటి ఈ రోజు మనము ఇన్విగో ఎనర్జీ డ్రింక్ కోసం మాట్లాడుకుందాం. లిటిల్ బిట్ ఇది వాడిన వాళ్ళు కూడా మన దగ్గర చక్కగా మంచి ఫీడ్బ్యాక్ అనేది తీసుకున్నామండి. ఫ్రెష్ అప్ డ్రింక్, ఇందులోని మనకి మెయిన్ ఏముంటుంది అంటే విటమిన్ సి అండ్ జింక్ ఉంటాయి మై డియర్ ఫ్రెండ్స్. న్యాచురల్ ఆరెంజ్ ఫ్లేవర్ తో తయారైంది మన ఫ్రెష్ అప్ ఇన్విగో డ్రింక్, ఎనర్జీ డ్రింక్. మరి ఇందులో కార్బోహైడ్రేట్, ప్రోటీన్ అండ్ ఫ్యాట్ కూడా ఉంటుందండి. ఫ్రెండ్స్ సమ్మర్ లో మన బాడీ చాలా హైడ్రేషన్ కి గురవుతుంది. అసలు ఎలా ఉంటుందంటే, ఈవినింగ్ వచ్చి ఫీల్డ్కి వెళ్ళి వచ్చే వాళ్ళకి తెలుస్తుందండి. అంత ఓవర్ గా బయట నుంచి వచ్చే వాళ్ళు అస్సలు తట్టుకోలేనంత సమ్మర్ ఈ రోజు మనము చాలా ఫేస్ చేస్తున్నాం. చిరాగ్గా, అనీజీగా ఉంటుంది. పిల్లలకు కూడా అలానే ఉంటుంది. దాహం వేసిన వెంటనే మన మైండ్ కూలింగ్ గా ఉన్న డ్రింక్స్ వద్దకు 100% వెళ్తుంది. సోడా తాగుదామా, డ్రింక్ తాగుదామా, బయట ఉన్న సిచ్యువేషన్ లో ఇవేవి మంచివి కాదు. మనందరికీ తెలుసు మై డియర్ ఫ్రెండ్స్, డ్రింక్ తాగడం వలన మన బాడీ ఎన్నో అనర్థాలకు గురి అవుతుంది. ఏంటి అంటే క్యాన్సర్ రావడం, అలాగే పేగు వచ్చిపోవడం, డైజెషన్ అవ్వకపోవడం, కంప్లీట్ గా హెల్త్ డ్యామేజ్ 100% ఈ రోజు అవుతుంది. ఓన్లీ డ్రింక్స్, ఓన్లీ బయట తాగే డ్రింక్స్ ఏదైనా కానివ్వండి, బయట మీరు ఏదైతే తీసుకుంటున్నారో షాప్ లో తీసుకుని దాని వల్ల మనకి 100% ఈ రోజు హెల్త్ డ్యామేజ్ అనేది అవుతుంది. కానీ పిల్లలకి ఎక్కువ నచ్చేది ఏంటంటే డ్రింక్. ఆ డ్రింక్ ఫ్లేవర్ అంటేనే పిల్లలు బాగా ఇష్టపడతారు. మన దాహం తీరడానికి పిల్లలకు కూడా డ్రింక్స్ అలాంటి బ్యాడ్ హ్యాబిట్స్ అలవాటు లేకుండా
లేకుండా చేయడానికి, వాళ్ళకి ఒక హెల్త్ డ్రింక్ అలవాటు చేయడానికి మన ఇన్విగో ఫ్రెష్ అప్ డ్రింక్, ఎనర్జీ డ్రింక్ ఉన్నది మై డియర్ ఫ్రెండ్స్. ఎక్సలెంట్ గా ఉంటుంది. ఇది కొంచెం 200 ml వాటర్ లో 2 స్పూన్స్ అంటే 30 grams అండి, కూల్ వాటర్ లో మిక్స్ చేయాలి. ఇది మిక్స్ చేసి జస్ట్ మీరు ఫ్రిడ్జ్ లో పెట్టుకోండి, లేదంటే ఫ్రిడ్జ్ వాటర్ లో మనం ఒక బాటిల్ వాటర్ లో 2-3 స్పూన్స్ అనేది మీరు వేసుకుని ఉంటే దాహం వేసేటప్పుడు ఎంత హ్యాపీగా తీసుకోవచ్చు అంటే పిల్లలు పెద్దలు కూడా ఇందుకు ఫ్రెష్ అప్ డ్రింక్ అనేది తీసుకుంటే మీ ఇమీడియట్ గా మీరు ఏదైతే ఎనర్జీ లేకుండా, ఎనర్జీ లాస్ అయిపోయి నీరసంగా ఉన్నప్పుడు జస్ట్ మీరు కూల్ గా కూర్చొని పిల్లలకు కానీ మీరు కానీ తీసుకుని ఒక 10 to 15 minutes మీరు ఒక్క బాటిల్ వాటర్ తీసుకుంటే దాని తర్వాత మీరు ఎవరికైనా ఫీడ్బ్యాక్ ఇవ్వండి, మీ బాడీ ఇమీడియట్ గా ఎనర్జీ అందుకుంటుంది. ఇమీడియట్ గా అంత అద్భుతంగా ఉంటుందండి. మరి దీని వల్ల బెనిఫిట్స్ ఏంటంటే ఇందులో అయితే షుగర్ అనేది యాడ్ చేయబడలేదండి, నో షుగర్. వీక్నెస్ వెంటనే తగ్గుతుంది, షుగర్ లేదు కాబట్టి షుగర్ ఉన్న వాళ్ళు కూడా ఎనర్జీ ఫ్రెష్ అప్ డ్రింక్ యూజ్ చేయొచ్చు, ప్రాబ్లం అయితే ఏమీ లేదండి. వీక్నెస్ అనేది వెంటనే తగ్గుతుంది, మన శరీర ఉష్ణోగ్రతని ఇమ్మీడియట్ గా కంట్రోల్ చేస్తుంది. మీరు అంటే బాడీ డిహైడ్రేట్ అయిపోతే మేడం అంత ప్రమాదం, చాలా ప్రమాదం అండి. ఇప్పుడు సమ్మర్ లో ఎక్కువ కేసులు ఇవే, ఎక్కువ కేసులు ఇవే. ఎందుకంటే మీరు ఎవరికైనా ఫోన్ చేసి ఫాలోఅప్ చేయండి, వామిటింగ్స్ అవుతున్నాయి మేడం, మోషన్స్ అవుతున్నాయి మేడం, బాడీ అంతా నీరసంగా ఉంది మేడం, అసలు నేను లేవలేకపోతే. ఇదంతా ఎందుకు? బాడీకి మీరు తాగి సరిపడే వాటర్ సరిపోవట్లేదు, మీ బాడీ ఎనర్జీ లెవెల్స్ తగ్గిపోతుంది. దేని వల్ల అంటే బయట ఉష్ణోగ్రత. ఓకేనండి, మన శరీర ఉష్ణోగ్రతను కంట్రోల్ చేసే క్యాపబిలిటీ మన ఫ్రెష్ అప్ డ్రింక్ ఉంది. ఓకే అండి, బ్లడ్ ప్రెషర్ ని తగ్గిస్తుంది, ఇమీడియట్ గా నియంత్రిస్తుంది, మన జాయింట్ యొక్క మూవ్మెంట్ ని సరిచేస్తుంది, మన జీర్ణక్రియకు అద్భుతంగా తోడ్పడుతుంది, మన బాడీలో ఉండే టాక్సిన్స్ ని రిమూవ్ చేస్తుంది, మనకి హార్ట్ డిసీజ్ రాకుండా ప్రొటెక్ట్ చేస్తుంది, శరీరానికి ఇమీడియట్ గా ఎనర్జీ అనేది ఇస్తుంది, శరీరాన్ని ఫ్రెష్ గా ఉంచుతుంది, వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది, కంటి చూపును మెరుగుపరుస్తుంది, గాయాలను మాన్పుతుంది, అలాగే కోల్డ్ అండ్ కఫం నుంచి మనకి ఇమీడియట్ గా విముక్తి కలిగిస్తుంది. అలాంటి వాళ్ళు కొంచెం గోరువెచ్చని వాటర్ లో కూడా తీసుకోవచ్చు అండి, కూల్ వాటర్ లో అవసరం లేదు. మరి స్కిన్ అనేది గ్లోగా ఉంటుందండి, శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. స్కిన్ అనేది ఎందుకు గ్లో ఉంటుంది? స్కిన్ గ్లోగా ఉండాలి అంటే సి విటమిన్ కావాలి. సి విటమిన్ మీరు ఎక్కువగా పుష్కలంగా తీసుకుంటే ఆటోమేటిక్ గా స్కిన్ ఇష్యూస్ రావు, స్కిన్ గ్లోగా ఉంటుంది. విటమిన్ సి అండ్ జింక్ నారింజ టేస్ట్ ను కలిగి ఉంటుంది కాబట్టి మీకు స్కిన్ అనేది గ్లోగా ఉంటుంది, బాడీకి ఎనర్జీ ఇస్తుంది, మన బాడీ రీఫ్రెష్ అవుతుంది, ఇమీడియట్ గా రీఫ్రెష్ అవుతుంది, బాడీ డిహైడ్రేషన్ అవ్వకుండా చేస్తుంది. మన శరీరం 70% వాటర్ తో నిండి ఉంటుంది కాబట్టి బాడీకి కావాల్సిన 4 లీటర్ వాటర్ లో తీసుకుంటే అద్భుతంగా ఉంటుందండి. ఇంకా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మీ బాడీ మార్నింగ్ ఎలా ఉన్నారో రీఫ్రెష్ గా నైట్ వరకు అలాగే ఉంటారు. శరీరానికి అవసరమైన వాటర్ తీసుకుంటే శరీర ఉష్ణోగ్రత కూడా మన కంట్రోల్లో ఉంటుంది మై డియర్ ఫ్రెండ్స్. అలాగే మరి ఫ్రెష్ అప్ డ్రింక్ తీసుకోవడం వల్ల జాయింట్స్ మధ్య ఫ్లూయిడ్స్ కూడా పర్ఫెక్ట్ గా ఉండాలన్నా వాటర్ తీసుకోవాలి, మన జాయింట్స్ మధ్య ఫ్లూయిడ్ పర్ఫెక్ట్ గా ఉండాలన్నా మన బాడీకి వాటర్ కంటెంట్ అనేది ఎక్కువగా ఉండాలి. సో మరి ఫ్రెష్ అప్ డ్రింక్ ద్వారా వాటర్ తీసుకుంటే మన బాడీ కూడా మన అదుపులో ఉంటుంది, బ్లడ్ ప్రెషర్ కంట్రోల్లో ఉంటుంది, జాయింట్ మధ్య లూబ్రికేట్ ప్రొడ్యూస్ చేస్తుంది, వ్యర్థ పదార్థాలు బయటకి వెళ్ళడానికి, జీర్ణ వ్యవస్థ పనితీరు కరెక్ట్ గా ఉండడానికి కూడా మనకు అద్భుతంగా పనిచేస్తుంది. టేస్ట్ అయితే ఎక్సలెంట్ గా ఉంటుందండి. ఫీవర్ వచ్చి నీరసంగా ఉన్న వారికి అయినా, అసలు బాడీయే వాళ్ళ అండర్ లో లేకుండా నీరసంగా ఉన్న వాళ్ళకైనా ఇమ్మీడియట్ గా మీకు 2 days లో ఒక పర్సన్ లేవాలి అనుకుంటే మీరు ఫ్రెష్ అప్ డ్రింక్ 100% ఇవ్వాల్సిందేనండి. షుగర్ ఉన్న వాళ్ళు కూడా తీసుకోవచ్చు. దీనికి నా దగ్గర ఉన్న టెస్టిమోనీ అండి. నా ఫ్రెండ్ ఒక అమ్మాయి ఉండేదండి నా ఆపోజిట్ హౌస్ లో, కంప్లీట్ గా అమ్మాయికి ఫీవర్, ఇంకా బెడ్ రెస్టే, అమ్మాయి కంప్లీట్ గా బెడ్ రెస్టే. ఆ అమ్మాయికి ఏమి ఇవ్వాలో, ఇమీడియట్ గా ఎనర్జీ రావడానికి ఏమి ఇవ్వాలో నాకు తెలియదండి. పంచతులసి ఇమీడియట్ గా ఎనర్జీ రాదు, అలాగే సిఎండి ఇమీడియట్ గా ఎనర్జీ వస్తుంది. పంచతులసి మనకి టాక్సిన్స్ రిమూవ్ చేయడానికి, మన బాడీలో ఉన్న బ్యాక్టీరియా రిమూవ్ చేయడానికే తప్ప ఎనర్జీ లెవెల్స్ అందులో ఉండదు. కానీ సిఎండి మళ్ళీ ఎందుకంటే మినరల్స్ అనేది వాటర్ లో ఉంటది కాబట్టి సిఎండి వల్ల మనకి ఎనర్జీ ఉంటది. అలాంటి టైంలో ఇంకా బెటర్ గా సిఎండి లేనప్పుడు ఇంకా బెటర్ గా అంటే మనకి ఎనర్జీ ఫ్రెష్ అప్ డ్రింక్. నాకు తెలియదు అసలు ఆ అమ్మాయికి అంత రిజల్ట్ వస్తుంది. నేను ఫ్రెష్ అప్ డ్రింక్ పట్టుకొని వెళ్ళి ఒక 2-3 బాటిల్స్ తనకి రోజుకి తాగమని చెప్పేసి నేను గ్లాస్ లో చక్కగా కలుపుకొని డ్రింక్ లాగా తీసుకోండి అని చెప్తే తను ఏం చేశారు, ఐస్ క్యూబ్స్ పెట్టుకొని చక్కగా 2-3 ఐస్ క్యూబ్స్ వేసుకొని డ్రింక్ లా కన్జ్యూమ్ చేయడం స్టార్ట్ చేశారు. వాళ్ళ ఇంట్లో నిత్యం డ్రింక్ తీసుకునేవారు, ఆ డ్రింక్ కంప్లీట్ గా అవాయిడ్ చేసి ఆ 2-3 days ఫ్రెష్ అప్ డ్రింక్ ఐస్ క్యూబ్స్ వేసి పిల్లలకి తనకి ఇవ్వడం చూసిన తర్వాత తను కరెక్ట్ గా 1 week అయిన తర్వాత తను ఫోన్ చేసి నాకు ఫీడ్బ్యాక్ ఏమి ఇచ్చారంటే మై డియర్ ఫ్రెండ్స్, ఎనర్జీ ఫ్రెష్ అప్ డ్రింక్ అయిపోయింది, అది నువ్వు తెచ్చి ఇచ్చా, నాకు ఇంకో 2 drinks కావాలి, నేను అమౌంట్ మీకు ఫోన్ పే చేస్తాను, కానీ అది తాగిన వెంటనే 1 week లో తన మనిషి చాలా బాగా ముందు ఉన్న ఎనర్జీ వచ్చింది 3-4 days లో. అంత అద్భుతంగా ఉందంట రిజల్ట్. తన వాడిన తర్వాతే నాకు తెలిసింది
ఎనర్జీ ఫ్రెషప్ డ్రింక్ తీసుకుంటే అంత ఎనర్జీ లెవెల్స్ బాడీలో పెరుగుతాయండి. ఓకేనా అండి? మరి ఈ రోజు ఎందుకు ఈ సెషన్ మేడం తీసుకున్నారు అంటే, మీ ఇంట్లో ఖచ్చితంగా ఇది ఉండాల్సిందే. ఒకటి కాదండి 2-3 టిన్స్ ఉంచుకోండి. ఎందుకంటే చాలా డేంజర్ గా ఉందండి సమ్మర్. ఎంత డేంజర్ గా ఉంది అంటే అసలు మరి మామూలుగా లేదు ఈవినింగ్ అయ్యేసరికి. మీరందరూ ఫేస్ చేస్తున్నాం కాబట్టి సో నెగటివ్ మాట్లాడుకోవడం ఎందుకు? అది నెగటివ్ కన్నా బాగా లేదు అనుకున్న ఎనర్జీ ఫ్రెషప్ డ్రింక్ తీసుకుంటే ఇంకా బాగుంటది. ఫ్రెష్ గా ఉంటాం ఈవినింగ్ కల్లా అందరం కూడా హ్యాపీగా బాడీ డిహైడ్రేట్ అవ్వకుండా మంచిగా డ్రింక్ ఫ్లేవర్ ఉంటుంది కాబట్టి చక్కగా ఉంటుంది. సో ప్రతి ఒక్క ఇంట్లోకి అయితే యూజ్ చేయండి. ఎవరు కూడా మిస్ చేయొద్దు. మరి చాలా అద్భుతమైన డ్రింక్ అండి ప్రతి ఒక్కరు. దీని ద్వారా మనం ఇన్కమ్ సంపాదించుకోవచ్చు. మరి మేడం ఇంత సేపు చెప్పారు, మీరు డ్రింక్ కోసం చెప్పారు, బుక్ కోసం చెప్పారు. మరి ఇన్కమ్ ఎలా ఇన్కమ్ మన వెస్టేజ్ లో ఇన్కమ్ ఎలా తీసుకోవచ్చు? మరి ఇప్పుడు 1,50,000 తీసుకుంటున్నారు, కొంతమంది 50, కొంతమంది 30, కొంతమంది 40. ఈరోజు చెక్స్ వస్తాయండి మంచిగా. ఒక లేడీకి 40,000 వస్తే ఎంత బాగుంటదండి. ఒక లేడీకి 1,50,000 అకౌంట్ లో పడితే ఎంత ఎక్సలెంట్ గా ఉంటదండి. మీరు 30,000 మీకు అకౌంట్ లో పడితే ఎంత బాగుంటదండి. ఎలా పడుతుంది అంటే ఫస్ట్ మీకు అకౌంట్ లో పడుతుంది, మీకు ఇన్కమ్ వస్తుందని మెంటల్ గా ఫస్ట్ మీరు నమ్మండి. మిమ్మల్ని మీరు నమ్మండి. ఎవరు ఎన్ని నెగిటివ్స్ వచ్చినా, ఎవరు ఎంత నెగిటివ్ గా మీ టీం అవనివ్వండి, ఎవరు ఎన్ని మాట్లాడినా మీ మీద మీకు కాన్ఫిడెంట్ లెవెల్ ఉండాలి. ఎస్ ఇంత మంది తీసుకున్నప్పుడు ఒక బీబీఎం 4,80,000 తీసుకున్నారు. ఒక లీలావర్ణ మేడం 10 lakhs తీసుకుంటున్నారు. ఇక్కడ చాలా మంది సౌజన్య మేడం ఈ రోజు 3,80,000 తీసుకుంటున్నారు. ఒక లక్ష్మి మేడం 1,50,000 తీసుకుంటున్నారు. చాలా మంది రమణమ్మ మేడం ఉన్నారు, సత్య మేడం, లక్ష్మి మేడం, విజయ మేడం, ఎంతో మంది ఈరోజు సక్సెస్ అయిన లేడీస్ ఉన్నారు. ఇంతమంది తీసుకున్నప్పుడు మనం ఎందుకు తీసుకోలేమండి? సో మనం చాలా సింపుల్ గా తీసుకుంటే అది చాలా వర్డ్స్ ని నేచర్ నమ్మి తీసుకుంటే చాలా అద్భుతంగా ఉంటుంది. అయితే దీనికి ఏం చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వర్క్ చేయాలి. ఓకే, వర్క్ ఎలా చేయాలి ఏంటి అనేది ఒక చిన్న పీపీటీ ప్రెజెంటేషన్. నేనైతే 1:6 బిజినెస్ ప్లాన్ ఎలా అయినా చెప్పండి మేడం అని కొంతమంది అడగడం జరిగిందండి. సో ఒక్కసారి మనం అది కూడా ఒక్కసారి చూద్దాము. చాలా లిటిల్ బిట్ గా ఉంటది మన ప్లాన్ కూడా చాలా చక్కగా. అర్థం అవ్వలేని మళ్ళీ నేను మీకు అర్థం చేసే వరకు చెప్తా ఉంటాము. మా కోర్ గ్రూప్ లేడీస్ అందరూ కూడా అండి 1:6 అయితే చాలా అద్భుతంగా, మరి ఎంత అద్భుతంగా జరుగుతుందంటే మా వైజాగ్ లో లీడర్స్ అసలు 5వ తేదీనే ఒక సింగిల్ గా వెళ్ళి కంప్లీట్ చేయడం జరుగుతుందండి. అందరం ఒకే మాటలో ఒకే బాటలో వెళ్తున్నాము. ప్రతి ఒక్క లేడీ ఎక్కడున్నా కూడా 1:6 చెయ్యాల్సిందే. ఆ మహాయజ్ఞంలో ఖచ్చితంగా పార్టిసిపేట్ చేయాల్సిందే అని ఒక పెట్టుకున్నామండి. సో అలాగే చేస్తున్నాము. చూడండి లీడర్స్, మరి న్యూ పీపుల్ కి వెస్టీజ్ అంటే మనందరికీ తెలుసు 2 మీనింగ్స్ అండి. ఒకటి ఆయుర్వేదిక్, బ్యాక్ టు ద నేచర్, ఆయుర్వేదిక్ ని వెలికి తీయబడినది. అలాగే సక్సెస్ అడుగుజాడలు, మనం ఎవరైతే సక్సెస్ అయిన పీపుల్ ఉన్నారో వాళ్ళని ఫాలో అవ్వడం. మరి అలాగే చూసుకుంటే మన ఎండి గారు గౌతమ్ బాలి గారు ఆయుర్వేదిక్ లో పిహెచ్డి చేశారండి. ఎంతో మందికి ఈ రోజు అద్భుతమైన లైఫ్ ఇచ్చిన మన గ్రేట్ మరి మన టాప్ మన ఎండి గారు మన గౌతమ్ బాలి గారు అందరికీ తెలుసు. సో అలాగే చూసుకుంటే మరి వెస్టీజ్ మరి జూన్ 2న 2004లో స్టార్ట్ అయ్యిందండి. హెడ్ ఆఫీస్ న్యూ ఢిల్లీ. ఓకేనా అండి, ఈ విషయం అందరికీ తెలుసు. చూడండి, 3 పార్ట్నర్స్ తో స్టార్ట్ అయ్యింది. ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్. వెస్టీజ్ భారతదేశంలో బెస్ట్ డైరెక్ట్ సెల్లింగ్, ఎన్నో కొన్ని లక్షల డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీలు ఉన్నా కూడా మన ఇండియన్ కంపెనీ, మన ఇండియన్స్ గా మనం ప్రౌడ్ గా చాలా చెప్పుకోవాల్సిన అవసరం అండి. మన ఇండియన్స్ ఎలా ఉంటున్నారు, మన ఇండియన్ సత్తా ఎలా ఉంటుందని ఆబ్వియస్లీ మీరు అందరూ చూస్తున్నారు. మనం చాలా గర్వపడవలసిన విషయం అండి ఇది. అది మన ఇండియన్ కంపెనీ. ఈ రోజు మనం వాడే సబ్బు, పేస్ట్ ప్రతి దాని మీద కూడా ఈ రోజు మనం జిఎస్టీ పే చేస్తున్నాం. మన ప్రొడక్ట్ మనమే వాడుకుంటున్నాం. ఎక్కడో తయారైన ప్రొడక్ట్ మనం వాడుకోవట్లేదండి. మన డ్రా మెటీరియల్ తో మన దగ్గర తయారైన ప్రొడక్ట్ మనం వాడుకుంటూ ఈ రోజు ఇండియా ఎకనామికల్ గా కూడా డెవలప్ అవ్వడానికి మన వంతు సాయం అనేది మనం చేస్తున్నాం యాజ్ ఏ విమెన్ గా. ఓకేనా అండి? సో అలాగే చూసుకుంటే మరి ది బెస్ట్ మరి సెల్లింగ్ కంపెనీ అండి మన ఇండియన్ కంపెనీ. మరి కంపెనీ డీటెయిల్స్ చూసుకుంటే మనకి 20 years కంప్లీట్ అయిందండి. 20 సంవత్సరాలు కంప్లీట్ చేసుకుంది. WHO, GMP మరియు అన్ని రకాల సర్టిఫికెట్స్ మన దగ్గర మన వెస్టీస్ ఉన్నాయండి. మరి 5,50,00,000 మంది ప్లస్ డిస్ట్రిబ్యూటర్స్ ఇప్పుడు ఉన్నారండి. 68 మెయిన్ బ్రాంచెస్ ఉన్నాయి. 6,000 మినీ డిఎల్సిపి ఉన్నాయండి. అంటే 5 కిలోమీటర్ల దూరంలో డిఎల్సిపిలు ఏవైతే కావాలో అవి 6,000 ఉన్నాయి. అలాగే 68 మెయిన్ బ్రాంచెస్ ఉన్నాయండి. మనకి 11 కంట్రీస్ లో ఉందండి. సో మనకి అలాగే చూసుకుంటే అన్ని రకాల సర్టిఫికెట్స్ మన దగ్గర ఉన్నాయండి. వెస్టీజ్ కి ది బెస్ట్ న్యూట్రిషన్ కంపెనీ అవార్డు రావడం జరిగింది. సో అలాగే ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ అనేది మనకు ఉందండి.
మన వెస్టేజ్ కంపెనీకి ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ అనేది ఉంది. అలాగే చూసుకుంటే మన గ్రోత్ చూడండి, కంపెనీ గ్రోత్ 2004 లో స్టార్ట్ చేసినప్పుడు ఇప్పుడు కూడా మన గ్రోత్ పెరుగుతూ వస్తుందే కానీ ఎక్కడ కూడా మన గ్రోత్ అనేది తగ్గడం లేదు. సో అలాగే మనకి ఎన్ని రకాల కేటగిరీ ప్రొడక్ట్స్ ఉన్నాయో మనందరికీ తెలుసు. ఆయుషంతా, ఇన్విగో, ఆల్మోస్ట్ ఈ కేటగిరీ అంతా కూడా అగ్రి 82 ప్రతిది కూడా కేటగిరీ ఉంది. అయితే మరి బిజినెస్ ఎలా చేయాలి? టోటల్ చూడండి, ఒక 100 PV మన ఇంటికి కావాల్సిన ప్రొడక్ట్ మనం తీసుకుంటే ఇక్కడ చూసారా, ఈ ప్రొడక్ట్స్ అన్ని కూడా మనం మెన్షన్ చేయడం జరిగింది. మన పెట్టుబడి 0 ఇన్వెస్ట్మెంట్. నేను ప్రతి మహిళకి చెప్తున్నానండి, ఇదే బిజినెస్ ప్లాన్. 3,581 రూపాయలు అయిందండి. ప్రొడక్ట్స్ అన్ని మనం వాడుతున్నాం కదా, సర్ఫ్ వాడుతున్నాం, ఫ్లోర్ క్లీనర్, డిష్ వాష్, బట్టర్ లిక్విడ్, బాత్రూమ్ క్లీనర్, పిల్లలకి బ్రేక్ఫాస్ట్, పైన ఉన్న సోప్స్, బ్రష్, పర్ఫ్యూమ్, షాంపూ, హెయిర్ ఆయిల్, పౌడర్, 2 రకాల పేస్ట్లు, 3 రకాల పేస్ట్ ఉంది, మన ఫ్రెష్ అప్ డ్రింక్ ఉంది, నైట్ ఆర్ డే క్రీమ్ ఉంది, మనకి టీ పొడి ఉంది, కుకింగ్ ఆయిల్ ఉంది. ఇవి ఇన్ని రోజులు మనం బయటే కొంటున్నాం కదండి, అదే ఇక్కడ కొనండి అంతే, ఇంకేం చెప్పట్లేదు. మిమ్మల్ని జాయిన్ చేసి ఇక్కడ మీకు 10,000, 20,000, 30,000 మీ అప్లైనెస్ ఎవరు పెట్టించట్లేదండి. మీకు అర్థమైనట్టు చెప్తున్నారు. మీరు బయట ఏదైతే ఈ వస్తువులు కొంటున్నారో గ్రాండ్ నెంబర్ 1, గ్రేట్ నెంబర్ 1 క్వాలిటీ ప్రొడక్ట్ ఇక్కడ మీకు కొనమంటున్నారు. మీ మంచి కోసం చెప్తున్నారు. ఆ సబ్బు వాడితే మచ్చలు పోతున్నాయండి, ఈ రోజు ఆ క్రీమ్ వాడితే ఈ రోజు మా క్లినిక్ లో హాట్ కేకుల్లో సేల్ అయిపోతుంది. ఫ్రెష్ అప్ డ్రింక్ తీసుకుంటే ఈ రోజు హెల్త్ ప్రాబ్లం ఉండదు. అసలు వంట నూనె వాడితే 89% మనకి ఇంట్లో అనారోగ్యం అనేది ఉండదండి. ఇంత క్వాలిటీ ప్రొడక్ట్స్ తీసుకొని ఇది 10 మందికి షేర్ చేస్తే మీరు లక్షాధికారి అవుతారు అనే ఒక మంచి ఆలోచన మీకు అందిస్తున్నారు. ఓకేనా అండి? ఈ రోజు మనం ఎన్నో పూజలు చేస్తాము, ఎన్నో ప్రేయర్లు చేస్తాం. దేనికండి? సంతోషంగా ఉండాలి, ఫైనాన్షియల్ గా బాగుండాలి. అంటే మన దగ్గర బంగారం మూట కట్టేసి భగవంతుడు మనకి ఇంట్లో వేస్తారండి? నో. ఒక అద్భుతమైన అవకాశం మీకు వస్తుంది. ఆ అద్భుతమైన అవకాశాన్ని ఎవరైతే వాడుకుంటారో వాళ్ళు మాత్రమే లక్షాధికారి అవుతారు. ఇదంతా కూడా మైండ్ సెట్ బిజినెస్ అండి. మీరు మీ దగ్గరకు వచ్చిన ఆలోచన ఎందుకు వచ్చింది అనేది ఒక్కసారి వినడానికి ట్రై చేయండి ఫస్ట్, ఓపెన్ మైండ్ తో. మీ జీవితం బంగారు భవిష్యత్తు మార్చడానికి ఈ రోజు అవకాశం మీ దగ్గరకు వచ్చిందండి. ఇది 100 PV. ఓకేనండి? ఇది 100 PVతో మనం బిజినెస్ స్టార్ట్ చేస్తున్నాం. అయితే మనం ఒక బిజినెస్ స్టార్ట్ చేసేటప్పుడు ఖచ్చితంగా బిజినెస్ బ్యాక్గ్రౌండ్ చూసుకోవాలి కదా. 2000 బ్రాంచెస్, రెండు ఢిల్లీ అండ్ బెంగళూరులో స్టార్ట్ అయింది. ప్రొడక్ట్ 2 మనలాగా డిస్ట్రిబ్యూటర్ 6 మెంబర్స్. అలాగే చూసుకుంటే 2024కి ఆల్రెడీ 25కి వచ్చేసాం. బ్రాంచెస్ ఇందాక మనం చెప్పుకున్న 68 ఉన్నాయి. అలాగే ప్రొడక్ట్ 450+ ఉన్నాయి. 5,50,00,000 మంది మనకి డిస్ట్రిబ్యూటర్స్ ఉన్నారు. మనకి 9 రకాల ఆదాయం వస్తుంది. ఒక 100 PV తీసుకుంటే 10 to 20% డిస్కౌంట్ వస్తుంది. మళ్ళీ 5 to 16% అన్ని కూడా ఇంకా ఆల్మోస్ట్ ఇక్కడ ఉన్న ఇన్కమ్స్ అన్ని కూడా మనకు వస్తాయి. అదే మీరు జాబ్ చేస్తే 10,000, 20,000 ఒక్క ఇన్కమే వస్తుంది. ఒక్కో రోజు లీవ్ కూడా ఇవ్వరు. లీవ్ కావాలి అంటే ఇంత బ్రతుకు మనం బ్రతికి మనకు ఒక తాడు కట్టుకొని మన మేనేజర్ కి ఆ తాడు ఇస్తే ఆ తాడు పెట్టి వాడు మనల్ని ఆడిస్తాడు. అక్కడ అదే జరిగిద్ది. కానీ సెల్ఫ్ గా మీరు ఒక గంట పడుకోవాలన్నా అవ్వదు, గంట లేట్ గా వెళ్ళాలన్నా అవ్వదు, ఇంట్లో ఫ్యామిలీ ఫంక్షన్ ఉంది ఒక రోజు లీవ్ పెట్టాలన్నా వాళ్ళకి సమాధానం చెప్పుకోవాలి. అలాంటి లైఫ్ స్టైల్లో ఈ రోజు మనం ఉన్నాం. కానీ వెస్టీజ్ అలా కాదు. నువ్వు ఏది అనుకుంటే చేయగలవు. కొంచెం టైం పడుతుంది, 2-3 years. హెడ్ డౌన్ చేసి మనం వర్క్ చేస్తే తల ఎత్తుకొని జీవితాంతం కూడా నడవచ్చు. అంత అద్భుతంగా ఉంటుంది. 9 waves మనకి ఇన్కమ్ అనేది వస్తుంది అండి. అయితే ఇన్కమ్ ఎలా వస్తుంది అనేది నేను క్లియర్ గా మీకు చెప్తున్నాను చూడండి. రిటైల్ ప్రాఫిట్ పైన చూడండి, MRP అని ఉంది 120. ఈ రోజు మీ చేతిలో ఏదైతే వస్తువు ఉందో ఆ వస్తువు 120 రూపీస్ కి మనకి కొంటున్నాం. అయితే డిపి అంటే డిస్ట్రిబ్యూటర్. మీరు ఒక ఆధార్ కార్డు అడిగారు కదండి, మిమ్మల్ని ఎవరైతే జాయిన్ చేశారో ఆధార్ కార్డు మీరు ఇస్తే మీకు ఒక ఐడి ఇస్తారు. ఐడిలో కొనుక్కుంటే మీకు 100 రూపాయలకి వస్తుంది. అంటే 20 రూపీస్ 20% డిస్కౌంట్. అలాగే 100 రూపీస్ కి మన గౌతమ్ బాలి గారు మనల్ని వదిలేకుండా 3 పాయింట్లు ఇస్తున్నారు. ఆ 3 పాయింట్ల మీద మనకి ఇన్కమ్ వస్తుంది చూడండి. ఒక పీవీ నుంచి 599 పీవీ అయితే 5%, 600 నుంచి 2,399 అయితే 8%, 2,400 నుంచి 5,499 అయితే 12%, 5,500 అంటే 16% మీరు బ్రాంజ్ డైరెక్టర్ గా ఉంటారు. ఓకేనండి? బ్రాంజ్ డైరెక్టర్ గా ఉంటారు. అయితే రిటైల్ ప్రాఫిట్ మీరు అందరికీ తెలుసు కదండి. 3,500 పెట్టి ఇక్కడ కొనుక్కుంటే 10 to 20% డిస్కౌంట్. అలాగే మీ అకౌంట్ లో 150 నుంచి 90 రూపీస్ అకౌంట్ లో పడుతుంది. మరి అదే 3,500 పెట్టి మీరు ఇక్కడ కొనుక్కుంటే మీకు 300 రూపాయల ప్రొడక్ట్ ఫ్రీగా వస్తుంది. సో అలాగే సిఎన్సి ఆఫర్. ఫస్ట్ నెల కొనుక్కుంటారు, డిమార్ట్ లో 1 రూపాయి ఇవ్వడు, కవర్ కూడా ఇవ్వడు. సెకండ్ మంత్ కొనుక్కుంటారు, సేమ్ అలాగే మన దగ్గర. థర్డ్ మంత్ కొనుక్కుంటారు, 4th మంత్ కొనుక్కుంటారు. 4 నెలలు డిమార్ట్ లో కొనుక్కుంటే మీ ఫేస్ కూడా అక్కడ తెలియదండి. ఎంట్రన్స్ లో కవర్ కూడా మనం కొనుక్కోవాలి. ఎంట్రన్సే కదా అక్కడ బిల్లు దగ్గర. ప్రతిదీ కూడా 1 రూపాయి డిస్కౌంట్ ఉండదు, రూపాయి ఆదాయం ఉండదు. మరి నేను బయట కొనుక్కున్నంత వరకు నాకు రూపాయి లేదు. అదే 4 నెలలు మన వెస్టేజ్ లో కొనుక్కుంటే చక్కగా మీకు 5th మంత్ ఒక మంచి మెసేజ్ వస్తుందండి. ఫ్రీ ప్రొడక్ట్ 2,515 రూపాయలు.
మీకు చెప్పాను కదా 8 కుకింగ్ ఆయిల్ ఫ్రీగా వస్తాయి. ఇంకొంచెం ప్రొడక్ట్ ఇంకొక బట్టల లిక్విడ్ కూడా ఫ్రీగా వస్తుంది. ఇవన్నీ కూడా ఫ్రీగా వస్తాయి. దీన్ని మీరు ఒక 6గురికి షేర్ చేస్తే 1:6 లో మనకి ఎలా ఇన్కమ్ వస్తుంది అనేది మీకు ఇప్పుడు చెప్తాను. ఓకేనండి. చూడండి, ఫస్ట్ మంత్ మీరు సెల్ఫ్ పీవీ 3500 పెట్టి 100 పీవీ తీసుకున్నారు. ఒక 6గురు వ్యక్తులకి మీరు ఈ ప్లాన్ చెప్పారు. ఈ ప్లాన్ చెప్పేటప్పుడు అప్లైన సపోర్ట్ తీసుకోండి, జూమ్ సపోర్ట్ తీసుకోండి, అందరికి ప్రతిదీ నేర్చుకోండి. ఒక 6గురు వ్యక్తులకి మీరు ఎప్పుడైతే జాయిన్ అయ్యారో 35 పీవీ అంటే మినిమం కనీసం వాళ్ళు ఒక 1200 రూపాయలు పెట్టి కొనుక్కుంటే చూడండి, 6 × 35 పీవీ ఓన్లీ 35 అండి. 1200 రూపాయలు చెప్పాను నేను, 3500 కూడా చెప్పారు. చిన్న థింక్ చేయండి, చిన్న సెన్స్. మనం కామన్ సెన్స్ యూజ్ చేద్దాం. ఎందుకంటే ఒక్క రూపాయితో కూడా కొన్ని లక్షలు సంపాదించే వాళ్ళు ఈ రోజు ఉన్నారు, ఎంతో మంది సక్సెస్ అయిన పీపుల్. బట్ మనం ఒక 1200 రూపాయలు 1000 రూపాయలు పెట్టి మనం 1,00,000 తీయలేమా అండి? 6 × 35 చూడండి, ఇక్కడ 6గురు వ్యక్తుల నుంచి నువ్వు ఒక 35 పీవీ చేయిస్తే 210 పీవీ. అలాగే మన సెల్ఫ్ 100 పీవీ, టోటల్ 310 పీవీ. మీరు ఏం పర్సంటేజ్ లో ఉంటారు? ఫస్ట్ మంత్ లోనే మీరు ఫాస్ట్ ట్రాక్ 8% అయిపోతారు. వెస్టీజ్ లో జాయిన్ అయిన మొదటి నెలలో మీరు 300 పీవీ చేస్తే 8% అవుతారు. మీకు ఏం బెనిఫిట్ వస్తుందండి? ఒక రికగ్నిషన్ ఉంటది. ఎవరు మనల్ని గుర్తించరు బయట సొసైటీలో, బట్ ఇక్కడ ఒక ఫ్లవర్ ఇస్తారు, మీకు స్మైల్ ఇస్తారు, ఒక గ్రాటిట్యూడ్ తెలుపుతారు, ఒక అప్రిషియేట్ చేస్తారు మీకు. అది ఎంత ఆనందాన్ని ఇస్తుందండి, మన హృదయం ఎంత ఆనందపడుతుంది. 750 రూపాయలు ప్రొడక్ట్ ఫ్రీగా వస్తుంది, ఒక నూనె వస్తుంది, ఆమ్లా వస్తుంది. ఓకేనండి. అలాగే మీ అకౌంట్ లో 300 రూపీస్ అకౌంట్ లో పడుతుంది. ఫస్ట్ అమౌంట్ 300 రూపీస్ ఈ రోజు 1,50,000 పడుతుంది. ఒక్కసారి పడిందంటే మీరు దాన్ని ఇంకా ఆపకుండా బిజినెస్ కంటిన్యూ చేస్తే చక్కగా మీరు అనుకునే ఇన్కమ్ అనేది 2-3 లాక్ అకౌంట్ లో పడుతుంది. ఓకేనండి. మరి ఇప్పుడు ఫస్ట్ 300 పడుతుంది ఫస్ట్ మంత్. చాలా మంచి విషయం అండి. ప్రతి 2వ తారీఖు మనకి మంచిగా మనకి బ్రాంచ్ ఆఫీస్ లో ఛాంపియన్ డే ఉంటుంది. ఆ రోజు తీసుకొస్తే ఇంకా బిజినెస్ డెవలప్ అవ్వడానికి పనిచేస్తుంది. ఓకేనండి. సెకండ్ మంత్ కి వచ్చేసాం. సెకండ్ మంత్ కి వచ్చేసిన తర్వాత చూడండి, ఇక్కడ సెల్ఫ్ 100 పీవీ తీసుకుంటామండి. మళ్ళీ సేమ్ లెగ్ 6 లెగ్స్ 1:6 అంతే, ఇంకేమీ లేదండి. ఒక వ్యక్తి దగ్గర మనము 310 పీవీ వచ్చింది. అది మీకు క్లియర్ కదండి. అదే 310 పీవీ నేను ఒక్కరిదానే చేశాను. బట్ ఇప్పుడు నేను ఈ మంత్ అంతా ఏం చేస్తాను? టీంని తయారు చేసుకుంటాను. టీముతో అంటే ఒక 10 మంది నాలాగా చేసే వాళ్ళని బండగా నేను తయారు చేసుకుంటాను. మీరు ఇంట్లో ఉంటారా, ఏం చేసినా పర్వాలేదు, మీరు హోమ్ మీటింగ్కి వెళ్తారా, ఎక్కడికి వెళ్ళినా పర్లేదు, వెళ్ళకపోయినా పర్లేదు, మీకంటూ కొంత సర్కిల్ మీ ఫోన్ లో ఉంది. ఒక 6గురు వ్యక్తితో మీరు ఫోన్ లో కొనిపించలేరా అండి? ఎన్నో 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 జరుగుతున్నాయి. ఈ రోజు ఎంతో సాహసాలు చేస్తున్నారు లేడీస్. ఒక 6గురు వ్యక్తులతో మీరు ఒక 1500 ప్యాకేజ్ కొనిపించలేరా? చిటికలో ఒక్క రోజు అనుకుంటే మనం చేయగలం. మనం అనుకుంటే 100% చేయగలం. ఓకేనండి. 300 పీవీ చేసే వాళ్ళు ఒక 10 మందిని మీరు తయారు చేస్తే చూడండి, 310 పీవీ ఇంటూ ఒక 10 మెంబర్స్ తో చేస్తే 3,100 పీవీ. సెల్ఫ్ 100 అప్పుడు 3,200 అవుతుంది కదండి. మీరు ఏ పర్సెంటేజ్ లో ఉంటారు? చూడండి లేడీస్, ఏ పర్సెంటేజ్ లో ఉంటారండి? 12%కి వచ్చేస్తారు. 12% కి మీరు ఎప్పుడైతే వచ్చారో మీకు అకౌంట్ లో 4,000 పడుతుందండి. ఇదే 4,000 మొన్నటి వరకు మన ఇంటి దగ్గర ఉన్న వాలంటీర్కి వచ్చిన జీతం. ఇది వాలంటీర్ జీతం. ఎంత హార్డ్ వర్క్ అనేది మీ అందరికీ తెలుసు, నేను చెప్పవలసిన అవసరం లేదు. ఇది ఒక 10 మెంబర్స్ రెడీ చేస్తే మనకు వస్తుంది 1:6, ఒక పర్సన్ 300 పీవీ, ఇంకేమీ లేదండి. సో అలాగే థర్డ్ మంత్ వచ్చేసరికి చూడండి, నేను ఏదైతే 2వ నెలలో చెప్పానో 3వ నెలలో కూడా అదే చెప్తున్నా. మళ్ళీ సెల్ఫ్ 100 పీవీ, అలాగే మళ్ళీ అదే 10 మెంబర్స్. మీరు కొత్త వాళ్ళతో చేయిస్తారా, పాత వాళ్ళతో చేయిస్తారా, యాజ్ ఎ మెంటర్ గా, యాజ్ ఎ లీడర్ గా, ఒక టీమ్ లీడర్ గా మీరు ఖచ్చితంగా ఇది నించొని చేపిస్తే, ఇక్కడ కూడా ఒక 10 మందితో చేయిస్తే సేమ్ అదే 3,000 పీవీ అయితే మనము 16% వచ్చేస్తామండి. కుములేటివ్ అవుతుంది. ముందు పాయింట్లు ఈ పంత పాయింట్లు కలిపితే మనం 16%కి వచ్చేస్తామండి. 16% లో మనము 3,000 పీవీతో ఎప్పుడైతే మనం బ్రాంజ్ డైరెక్టర్ గా నించున్నామో 10,000 రూపాయలు చెక్ వస్తుందండి. ఈ 10,000 రూపీస్ మనకి వాల్యూ తెలియాలంటే ఒక్కసారి మీరు ఒక గోల్డ్ షాప్ కి వెళ్ళండి, ఒక్కసారి ఒక బట్టల షాప్ కి వెళ్ళండి. బయట రిసెప్షన్ లో నించొని మనకి వెల్కమ్ చెప్పే వాళ్ళకి మీ శాలరీ ఎంత అంటే 10,000 రూపాయలకి ఈ రోజు వాష్రూమ్ దగ్గర ఉన్న వాళ్ళు చాలా ఉన్నారండి. బయట నేను చూస్తుంటే వాళ్ళు 8, 9, 12 అవర్స్ పనిచేస్తున్నారు మై డియర్ ఫ్రెండ్స్ ఈ 10,000 కి. బట్ ఈ రోజు మనం ఒక టీమ్ ద్వారా తీసుకొస్తున్నాం. ఏంటి? మన మైండ్ సెట్ చేంజ్ చేసుకుని. ఓకేనండి. సో అలాగే చూసుకుంటే 25,000 రావాలి అంటే సేమ్ అంతేనండి. సెల్ఫ్ 100 పీవీ. అలాగే చూసుకుంటే చూసారా, ఒక్క లైన్ లో ఫస్ట్ లెగ్ లో మీరు ఒక 20 మెంబర్స్ పైన చూడండి, 20 × 310. మనం ఇందాక 10 మందితో 1:6 అని చెప్పాము. ఇప్పుడు ఇక్కడ 20 మెంబర్స్ తో 1:6 చేయిస్తే 6,200 పాయింట్లు అయినాయి ఒక లైన్ లో.
ఒక లైన్ లో ఎల్ఓబి కావాలంటే మనకి 5600 కదండి. ఓవరాల్ గా వేసుకోండి 6200తో ఒక ఎల్ఓబి వచ్చేసింది కదా. మరి ఎల్ఓబి అందరికీ వస్తుంది, మరి సైడ్ వాల్యూమ్ లేకపోవడం వల్లే కదా ఈరోజు మీరు చెక్ తీసుకోవట్లేదు. మరి సైడ్ లెగ్ లో ఒక మినిమం ఒక 7 మెంబర్స్ ఒక 7 మెంబర్స్ ని 300 పీవీ చేసే వాళ్ళని మీరు తయారు చేసుకుంటే 2100 పీవీ అవుతుంది. ఈ రోజు మీరు సిల్వర్ అవ్వాలి అంటే 2100 పీవీ చేయాలి. అది మీరు ఒక్కరు చేయలేరు కాబట్టి ఒక 7గురిని తయారు చేసుకోండి 1:6 చేసే వాళ్ళని. మీరు ఫారెన్ ట్రిప్ కి ఎలిజిబిలిటీ అయిపోతారు. మీకు 25 to 30,000 వస్తుంది. నా టీంలో చాలా మంది టీంలో లాస్ట్ మంత్ సిల్వర్ లో క్వాలిఫై అయిన వాళ్ళకి 34,000 ఇన్కమ్ వచ్చింది మై డియర్ ఫ్రెండ్స్. ఒక మహిళకి 35,000 ఇన్కమ్ వస్తే ఎంత బాగుంటదండి లైఫ్. అసలు ఎంత ఎక్సలెంట్ గా ఉంటుంది. ఒక్కసారి మీరు అది లైఫ్ లో మీ జీవితంలో జరిగిందని ఊహించుకోండి, ఖచ్చితంగా జరిగిపోతుంది. ఓకేనండి. 25 to 30,000 అని ఇన్కమ్ అనేది వస్తుంది. ఎలా వస్తుంది? ఒక లైన్ లో 20, సైడ్ నుంచి 7, 27 మెంబర్స్. కేవలం 27 మెంబర్స్ తో మీరు 1:6 చేయాలి. మీరు ఏదైతే పోస్ట్ పెడుతున్నారో ఆ పోస్ట్ ఇంకొక 27 మంది చెయ్యాలి. అదే మీ పని. ఈజీగా చాలా అద్భుతంగా జరుగుతుందండి. లాస్ట్ మంత్ నా టీంలో 53 మెంబర్స్ చేశారు. నేను చాలా ప్రౌడ్ గా చెప్పుకుంటున్నానండి. ఎంత అద్భుతంగా చేస్తున్నారంటే ఎడ్యుకేషన్ తో సంబంధం లేనప్పుడు సింగిల్ గా వెళ్ళి 300 పాయింట్లు కొని తెచ్చేసి చక్కగా సేల్ చేసేస్తున్నారు, 1:6 చేస్తున్నారు. టీముని తయారు చేసుకుంటున్నారండి, అంత అద్భుతంగా చేస్తున్నారు. సో అలాగే నెక్స్ట్ గోల్డ్ డైరెక్టర్ గా మీకు ఒక 50,000 ఇన్కమ్ రావాలి అంటే సెల్ఫ్ 100 చేసుకుంటాం. ఫస్ట్ లైన్ లో 20 మెంబర్స్, సెకండ్ లైన్ లో 20 మెంబర్స్ అండి. మరి 2 ఎల్ఓబి వచ్చిన వాళ్ళకి గోల్డ్ లో 1500 పాయింట్లు కావాలి. మనకి 1500 పాయింట్లు కావాలంటే కేవలం ఒక 5 మెంబర్స్ ని మీరు 1:6 చేసుకునే వాళ్ళని 45 మెంబర్స్ ని మీరు రెడీ చేసుకుంటే మీకు ఇక్కడ 50,000 ఇన్కమ్ అనేది అకౌంట్ లో పడుతుంది. గోల్డ్ డైరెక్టర్ గా ఒక లైన్ లో 20 మెంబర్స్, సెకండ్ లైన్ లో 20 మెంబర్స్. సైడ్ వాల్యూమ్స్ ఎంత కావాలంటే టీమ్ బిల్డింగ్ బోనస్ తో అయితే మనకి 1800 కావాలి, సారీ 1500 కావాలి. ఓకేనండి. ఓకే 1500 గోల్డ్ కి అయితే 1500 కావాలండి. మీరు ఒక 5 మెంబర్స్ ని తయారు చేసుకుంటే, లేదు 1800 తో మనం టీమ్ బిల్డింగ్ బోనస్ తీసుకుందామంటే ఒక 6 మెంబర్స్, 6 into 3 1800 పాయింట్లు మీరు టీమ్ బిల్డింగ్ బోనస్ తో 50,000 మీకు అకౌంట్ లో పడుతుందండి. సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ ఈ రోజు ఎవరెవరైతే చేస్తున్నారో ప్రతి ఒక్క లేడీ మార్నింగ్ నుంచి నైట్ వరకు వాళ్ళకు వచ్చే ఇన్కమ్ అండి 50,000. ఈ రోజు మా టీంలో చక్కగా లేడీస్ ఇప్పుడు మీరు రేపు వచ్చే చెక్ చూస్తారు కదా 40,000 అబోవ్ అని తీసుకుంటున్నారు ఎడ్యుకేషన్ లేని వాళ్ళు. అంటే దాన్ని బట్టి అర్థం చేసుకోండి. మనకి పీవీ కావాలి. ఇక్కడ మనకి పర్సనాలిటీ కాదు, అందం కాదు, ఎడ్యుకేషన్ కాదండి, పీవీతోనే మనకి ఇన్కమ్ వస్తుంది. ఓకేనా లీడర్స్? సో అలాగే గోల్డ్ లో 50,000 అయిపోయిన తర్వాత స్టార్ డైరెక్టర్ అయిపోతారు. ఎప్పుడు స్టార్ డైరెక్టర్ కి వచ్చేస్తామో సేమ్ అలాగే స్టార్ డైరెక్టర్ లో 3 ఎల్ఓబి. మనకి ఈజీగా ఎంత ఇన్కమ్ వస్తుందండి? 75,000. ఫస్ట్ లైన్ లో 20, సెకండ్ లైన్ లో 20, థర్డ్ లైన్ లో 20. సైడ్ వాల్యూమ్ 1000 పీవీ, 3 మెంబర్స్. అంటే చూడండి 63 మెంబర్స్ తో మీరు 1:6 చేయించగలిగితే, చక్కగా సమతుల్యంగా చేయించగలిగితే మీకు 75,000 ఇన్కమ్ వస్తుంది. మీ చేతిలో కారు ఉంటుంది. ఎంత అద్భుతంగా ఉంటదండి. అసలు మీరు కార్ డ్రైవింగ్ చేస్తే ఎంత అద్భుతంగా ఆ డేని మీరు ఓన్ చేసుకోండి, ఖచ్చితంగా జరుగుద్ది. మనం ఏది ఆలోచిస్తే అదే జరుగుద్ది. అందుకే ఫస్ట్ మీకు ఆ వీడియో వేయడం జరిగిందండి. మరి అలాగే త్రూ కంపెనీ ద్వారా 10 lakhs వోక్స్‌వ్యాగన్ కార్ తీసుకున్నాను. నేను అనుకున్నాను కాబట్టి జరిగిందండి. నిజంగా నేను అనుకోకపోతే అది జరగదు. ఈ రోజు మీరు ఏదైతే నిద్రపోయేటప్పుడు మీరు కార్ డ్రైవ్ చేస్తున్నట్టు ప్రశాంతంగా 75,000 ఇన్కమ్ మీరు లీడ్ చేస్తున్నారు అనుకోండి, ఖచ్చితంగా అది మీ జీవితంలో, నేను నమ్మకంతో చెప్తున్నానండి, జరిగే తీరుతుంది. సో అలాగే 1 lakh కావాలంటే మన సునీల్ సాహు సార్ ఎప్పుడు చెప్తారు 4 ఎల్ఓబి డైమండ్ లో మీరు 1 lakh తీసేస్తారు. 4 ఎల్ఓబి చూడండి. ఫస్ట్ లైన్ లో 20 మెంబర్స్, సెకండ్ లైన్ లో 20, థర్డ్ లైన్ లో 20, ఫోర్త్ లైన్ లో 20. 80 మెంబర్స్ తో 82 మెంబర్స్ తో మీరు సైడ్ వాల్యూమ్ కూడా 500 ఉండాలి కదండి గోల్డ్ లో. 82 మెంబర్స్ తో మీరు 1:6 చేయించగలిగితే మీ అకౌంట్ లో 1 lakh రూపీస్ ఇన్కమ్ పడుతుంది. ఇక్కడ చూడండి కావాల్సింది టీం కావాలి. అయితే మీరు అనుకోవచ్చు మేడం 80 మెంబర్స్ అవుతారని. ఎందుకు అవరండి? ఈజీగా అవుతారు. మీ ఆలోచన విధానం, మీరు చేసే పని ఒక వ్యక్తి మీరు చేశారంటే ఖచ్చితంగా మీరు చేసే పని ఇంకొకరు చేసే వాళ్ళు మీ లైఫ్ లోకి వస్తారు, మీరు ఆలోచన చేస్తే. ఓకే అండి. అలాగే చూసుకుంటే మరి 1 lakh వచ్చిన తర్వాత మన లైఫ్ ఎలా ఉంటుంది మన అందరికీ తెలుసండి, చాలా ఎక్సలెంట్ గా ఉంటుంది. మరి టోటల్ గా 1,50,000 ఇన్కమ్ రావాలి అంటే 6 లెగ్గుల్లో కూడా 6 ఎల్ఓబి. ఓకేనండి. నాకు ఇప్పుడు 1,30,000, 1,40,000 రావడానికి రీజన్ నేను ఒక 5 ఎల్ఓబి తీసుకుంటున్నాను.
ఎక్సలెంట్ గా నేను తీసుకోవడమే కాదండి, నా టీం కూడా మంచి ఇన్కమ్ అనేది రావడం జరుగుతుంది. సో అలాగే ఇప్పుడు 6 LOB కూడా ప్లాన్ చేసుకున్నాను. ఒక టూ మంత్స్ లో అది కూడా క్లియర్ అయిపోద్ది. 6 లెగ్గల్లో కూడా 120 మెంబర్స్, మీ టీం మెంబర్స్ ని 1:6 చేసే వాళ్ళని గుడ్డిగా మీరు తయారు చేస్తే మీకు 1,50,000 ఇన్కమ్ రావడంతో పాటు మీ చేతిలో కారు ఉంటుంది. ఫారిన్ ట్రిప్ కి ఎంతో మందిని తీసుకుని వెళ్ళిపోతారు. చాలా మందికి రోల్ మోడల్ గా ఉంటుంది. ఫస్ట్ మీరు ఫైనాన్షియల్ గా స్ట్రగుల్ నుంచి బయటకు వచ్చేస్తారు. మీకు వచ్చే ఇన్కమ్ ఫస్ట్ మీకు వస్తే మీ టీం కూడా మిమ్మల్ని బిలీవ్ చేస్తుంది మై డియర్ ఫ్రెండ్స్. ఓకేనండి. దానికి కావాల్సింది ఏంటి అంటే ఫస్ట్ యూజ్ ద ప్రొడక్ట్ మనం యూజ్ చేయాలి. బెస్ట్ కస్టమర్ ఇంకొక బెస్ట్ కస్టమర్ తీసుకొని వస్తారు. షేర్ ద ప్రొడక్ట్, మనకు ఒక లీడర్ రావాలి అంటే 10 to 15 మెంబర్స్ కి షేర్ చేయాలి. మేకే లిస్ట్, మీకు ఎవరైనా దారిలో బయటకు వెళ్ళేటప్పుడు ఎవరైనా కనిపిస్తే ఇమ్మీడియట్ గా ఇంటికి వచ్చి ఆ లిస్ట్ లో మేకే లిస్ట్ లో వాళ్ళ పేరు మీరు యాడ్ చేయాలి. వాళ్ళకి ఫోన్ చేసి సండే CNT, మీరు ఎప్పుడైతే CNT పెట్టుకుంటున్నారో వాళ్ళకి ఇన్విటేషన్ ఇవ్వాలి. వాళ్ళు జాయిన్ అయిన తర్వాత వాళ్ళ ఇంటికి వెళ్ళి హోమ్ మీటింగ్ పెట్టాలి. హోమ్ మీటింగ్ పెట్టిన తర్వాత ఖచ్చితంగా వాళ్ళకి ఫాలోఅప్ చేయాలి. ఫాలోఅప్ 100% చేయాలి. అలాగే వాళ్ళతో టీం వర్క్ అనేది కూడా చేయాలి. మరి ఇలా చూడండి మన లేడీస్ ఇక్కడ ఆల్రెడీ ఈ రోజు జూమ్ కి యాడ్ అయిన లేడీ ప్రతి మహిళ ఉన్నారండి. ఈ రోజు ఈ ఫోటోలో మీకు ఎవరైతే కనిపిస్తున్నారో ఆ ఫోటోలో ఉన్న వాళ్ళు ఆల్రెడీ ₹1,00,000 దాటి ఇన్కమ్ తీసుకున్న వాళ్ళు ఈ రోజు జూమ్ మనతో పాటు ఉన్న వాళ్ళండి. సో నా హైయెస్ట్ ఇన్కమ్ ఇంకా వేరే చెక్ ఉందండి, ఇది లాస్ట్ వచ్చింది. సో అలాగే 1:6 ఆల్రెడీ చేసిన వాళ్ళు మరి చాలా చాలా మంది అద్భుతంగా చేస్తున్నారు. ఎందుకు మరి ఈ 1:6 ని మనం ఇంత గట్టిగా చెప్తున్నామంటే మై డియర్ ఫ్రెండ్స్, నువ్వు ఒక్కరే చేసి నువ్వు 2000 PV 2000 PV అంటే చేయలేరండి. అదే నువ్వు టీమ్ తో ఒక 10 మందితో 2000 PV షేర్ చేస్తే చేయగలుగుతారు. 300 PV నీకు అమ్మడం వచ్చినట్టయితే, 300 PVకి నువ్వు బయటికి వెళ్ళి దానికోసం ఎక్స్ప్లెయిన్ చేయడం వచ్చినట్టయితే, నీకు ఒక డ్రీమ్ క్రియేట్ చేసినట్టయితే ఖచ్చితంగా ప్రతి ఒక్క మహిళ 1:6 5వ తేదీనే కంప్లీట్ చేస్తారండి. ఇది మనం ప్రతిదీ కూడా ఖచ్చితంగా ఈ మహాయజ్ఞం మనం అంటూ చేస్తే మాత్రం చాలా అద్భుతంగా ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అనేది మనకు వస్తుంది. మై డియర్ ఫ్రెండ్స్, ఇంకొక విషయం ఏంటంటే మరి మరి నేనైతే మీకు చాలా చక్కగా ప్రతి వీక్, ఒక్క నిమిషం అండి, ఎస్ అండి, ప్రతి వీక్ కూడా మరి ఏదో ఒక క్లాసు మంచిగా ఎవరైనా లీడర్ని పెట్టి ఇవ్వడం గట్రా జరుగుతుంది. ఫైనల్ గా ఒక్క విషయమే నేను చెప్తానండి. ఆ రియల్ స్టోరీ అయితే నేను చెప్పట్లేదు. రియల్ స్టోరీ, బ్యూటీ క్లినిక్ లో చాలా మనీ వచ్చేదండి. నెలకి 40-50,000 అయితే సంపాదించేదాన్ని. కానీ ఒకటే గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు కూడా కరోనా వచ్చిన కళ్ళు తెరిపించిందండి. వెస్టీజ్ ని చాలా హేట్ చేసిన నేనే. నిజంగానే మార్కెటింగ్ అంటే ఇష్టం లేదు. ఇంకొకరి ఇంటికి వెళ్ళి ఎందుకు చెప్పాలి, నా దగ్గర పార్లర్ లో ఒక AC రూమ్ లో కూర్చుంటే చాలా మంది వస్తారు. కానీ ఇక్కడ సక్సెస్ ఏంటంటే నా మైండ్ సెట్ అండి. మైండ్ సెట్ మార్చుకున్నాను. నేను ఈ రోజు ఎవరింటికి అయితే వెళ్ళి ప్రొడక్ట్ ప్రజెంటేషన్ చేస్తున్నానో మహా అయితే వాళ్ళు నో అంటారు. మహా అయితే ఇంకోసారి ఫోన్ లిఫ్ట్ చేయరు. అదే నాకు ఒక 60 ఏళ్ళు అయిపోయిన తర్వాత నా దగ్గర ఇన్కమ్ లేకుండా ఒక 5,000 ఇవ్వు 10,000 ఇవ్వు అని అడిగితే ఇది బెటరా అది బెటరా కాల్కులేషన్ చేసుకున్నాను. నాకైతే పేరెంట్స్ లేరండి సపోర్ట్ చేయడానికి. అన్నదమ్ములు అక్క చెల్లెలు ఉన్నారు అంటే ఈ రోజు ఇంకొకరిని అడగాలి అంటే మనకి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తక్కువైపోతుంది. మనం అడగలేం. మరి ఆర్థికంగా స్ట్రాంగ్ గా ఉంటేనే కదండి మనం ఏదైనా చేయగలం. పిల్లల మీద కూడా మనం ఎలా ఆధారపడతాం. ఒకే ఒక ఆలోచన నాకు మార్చింది. ఈ రోజు నేను ఏదైతే ఈ రోజు చేసే పని రేపు నా భవిష్యత్తు. నేను ఏదైతే ఆలోచన చేశానో రేపు నా భవిష్యత్తు. నేను ఈ రోజు ఏదైతే డెసిషన్ తీసుకున్నానో రేపు నా ఎక్స్ట్రాడినరీ లైఫ్ స్టైల్. ఎవరినో అడిగి నా డ్రీమ్స్ ఫుల్ఫిల్ చేసే కన్నా నేను ఒక అద్భుతమైన డెసిషన్ తీసుకొని నా డ్రీమ్స్ నా చేతులతో నేను ఎందుకు ఫుల్ఫిల్ చేసుకోకూడదని ఒక అద్భుతమైన డెసిషన్ ఈ రోజు నా సక్సెస్ అండి. నేను చాలా సంతోషంగా ఉన్నానండి. మీ అందరికీ చెప్తున్నాను. ఒక 10,000 వస్తే కాదండి, ఒక 3,000 రూపాయలకి జాబ్ చేసే వ్యక్తిని నేను. ఒక 10,000 రూపాయలు వస్తే నెలకి ఆదాయం సరిపోతుందని చెప్పి ఒక బ్యూటీ క్లినిక్ స్థాపించిన ఒక లేడీనండి. ఈ రోజు 1,50,000 కాదండి, నా డ్రీమ్ చేస్తుండే 2 lakhs రూపీస్ మీకు ఎర్లీగా నేను చూపిస్తాను. అంత మంచి ఇన్కమ్ లోకి ఈ రోజు వెళ్తున్నాను అంటే నా ఆలోచన విధానమే మై డియర్ ఫ్రెండ్స్. నేను చదువుకుంది PhD MBAలు ఏం చేయలేదండి, డిగ్రీ కరెస్పాండెంట్ చేశాను. ఒకే ఒక కాన్ఫిడెన్స్ అండి, నా మీద నాకు నమ్మకం. ఖచ్చితంగా నేను ఏదైనా సాధిస్తే నాకు సపోర్ట్ చేయడానికి యూనివర్స్ ఉన్నదని ఒక మంచి నమ్మకం. మై డియర్ ఫ్రెండ్స్, ఒక మంచి డ్రీమ్ పెట్టుకోండి. మీకు ఈ రోజు ఏదైతే కాన్సెప్ట్ మీ దగ్గరికి ఎవరైతే వచ్చి చెప్పారో, మీరు కొత్త అవ్వచ్చు పాత అవ్వచ్చు ఏదైనా అవ్వచ్చు, అది మీ అప్లైనర్ జెన్ అవ్వచ్చు లేడీస్ అవ్వచ్చు, మీ భవిష్యత్తు కోసమే చెప్పారండి.
అమ్మ చెప్పుద్దా, నాన్న చెప్తున్నారా, అన్నదమ్ములు చెప్తున్నారా, ఎవరు చెప్తున్నారండి? ఈ రోజు నువ్వు సక్సెస్ అవ్వని మనతో ఉండి 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 కొన్ని రోజులైక మనల్ని ఒంటరిగా వదిలి ఎవరి లైఫ్ వాళ్ళు చూసుకుంటున్నారండి. ఈ రోజు ఎప్పటికైనా ఒంటరి జర్నీ మనం చేయాల్సిందే. సో వెస్టీజ్ లో కలిపి నడుద్దాం, కలిపి చేద్దాం, కలిపి వర్క్ చేద్దాం. ఓకేనండి. సెల్ఫ్ 100 పీవీ కదా, 200 పీవీ తీసుకుందాం. ఇంటిలో 10 ఆరోగ్యంగా ఉందాం. ప్రతి గడపకి ప్రతి ఇంటికి వెళ్ళి ఖచ్చితంగా మనం హెల్త్ అనేది ప్రజెంటేషన్ ఇద్దాం. సో అలాగే మన జాయినింగ్ తీసుకుందాం. రేపటి రోజు ఏంటి ఏమీ లేదు, ఫ్యూచర్ వెస్టీజ్ లో ఉందని ప్రతి ఒక్కరికి చాటి చెప్దాం. మనందరం కూడా ఫస్ట్ కాన్ఫిడెంట్ గా వెస్టీజ్ లో మంచి సక్సెస్ తీసుకుందాం. ఓకే లీడర్స్, ఇంత అద్భుతమైన అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను థ్యాంక్ యూ చెప్పుకుంటున్నానండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రతి ఒక్కరు ఫీడ్బ్యాక్ కన్నా 1:6 చేయండి. సో అలాగే మరి ఈ మంత్ ఆఫర్ అందరికీ తెలుసు కదండి, మనందరం కలిసి ట్రిప్ వెళ్దాం. ఉన్న కోర్ గ్రూప్ అందరూ కూడా. నేను 100 పీవీ కొనుక్కుంటూ, నేను ఆల్రెడీ ఉన్న లేడీనే కాబట్టి నేను 100 పీవీ కొనుక్కుంటూ కొత్త ఐడీలు వేసి, పోస్టర్ ఐడి నాది వేసి, కొత్త ఐడీలు వేసి ఫాస్ట్ ట్రాక్ 8% నలుగురిని చేయించాలి. 300 పీవీ, 300 పీవీ, 300 పీవీ, 300 పీవీ అలా కాకపోయి అలా ఒకటి. నెక్స్ట్ అదే 1:6 నలుగురితో కొత్త వాళ్ళతో చేయించాలి. చేయిస్తే నేను ఒక ట్రిప్ కి ఎలిజిబిలిటీ అవుతాను. సో ప్లేస్మెంట్ కూడా కంపెనీ చెప్తుంది. ఛార్జెస్ అన్ని కూడా మనవే. చాలా అద్భుతంగా ఉంటుంది. టీమ్ తో వెళ్దాం. సో ఇందులో ఈ రోజు జాయిన్ అయిన వ్యక్తి కూడా ఈ ఆఫర్ చేయొచ్చు. ఖచ్చితంగా చేయండి, వదిలిపెట్టేయకండి. చాలా డేస్ టైం ఉంది. వదిలిపెడితే మనం ఫెయిల్యూర్ అయిపోతాం. అస్సలు వదిలిపెట్టద్దు, సాధించే చేద్దాం, సాధిద్దాం. ట్రిప్ కి వెళ్దాం, అందరం కూడా ట్రిప్ కి వెళ్దాం. ఓకేనా అండి? సో టీమ్ తో వెళ్దాం, అందరం టీమ్ తో చేద్దాం. ఒకటి చేశాను మేడం, 2 చేశాను మేడం, వదిలేశాను మేడం, అస్సలు నాకు అలాంటి మీరు ఎవ్వరు చెప్పొద్దండి. అసలు మీరు చేయొద్దండి. ఎప్పుడు కూడా మనం సక్సెస్ అయిన పీపుల్ లోనే ఉందాం. ఓకేనా అండి? థ్యాంక్ యూ వెరీ మచ్. మీరందరూ కూడా అద్భుతమైన సక్సెస్ తీసుకుని మంచి జీవితంలో ఒక ఉన్నతమైన స్థానానికి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ పివి లక్ష్మి అండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. మరి మ్యూట్ ఆన్ చేస్తున్నాను. ఒక 3 మెంబర్స్ ఫీడ్బ్యాక్ తీసుకుని మనం క్లోజ్ చేద్దామండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఓకే మేడం, మీరు మ్యూట్ ఆన్ చేసుకోవచ్చు ఎవరైనా, లేదంటే ఒక్కొక్కరుగా ఆన్ చేద్దామండి. రవణమ్మ మేడం, మీరు మ్యూట్ ఆన్ చేసుకోండి మేడం. ఓకే. నెక్స్ట్ శ్రీదేవి గారు, మీకు మ్యూట్ ఆన్ అవ్వట్లేదు. ఓకే నేను ఆన్ చేస్తాను. ఓకే అండి, శ్రీదేవి గారు మీరు మ్యూట్ ఆన్ చేసుకోవచ్చు. లక్ష్మి గారు మీరు కూడా మ్యూట్ ఆన్ చేసుకోవచ్చు. గుడ్ మార్నింగ్ గుడ్ మేడం. మార్నింగ్ మేడం. నా వాయిస్ క్లియరా మేడం? ఎస్ మేడం, క్లియర్ మేడం, క్లియర్. మేడం మై పేరు లక్ష్మి. చెప్పండి మేడం. మేడం వెరీ గుడ్ మార్నింగ్ మేడం. ఫస్ట్ టైం నేను మీ జూమ్ అటెండ్ అయ్యాను మేడం. ఎక్సలెంట్ ప్రెజెంటేషన్ మేడం, ఎక్సలెంట్. అంటే యాక్చువల్ గా మేడం, థ్యాంక్ యూ మేడం. మేడం చెప్పండి మేడం. చెప్పండి మేడం. అంటే ఇయర్ ఫోన్స్ మీరు పెట్టుకోలేదు కదా, కొంచెం డిస్టర్బెన్స్ అనిపిస్తుంది. మేడం నాది రోడ్డు మీద అరటిపళ్ళ బండి మేడం, అరటిపళ్ళ వ్యాపారం అన్నమాట. ఓకే మేడం, పర్వాలేదు. థ్యాంక్ యూ. అందువల్ల అలా ఉంటుంది మేడం. చూడండి బ్యాక్ సైడ్ చూపిస్తాను నేను మీకు. ఇలా ఉంటుంది మేడం సిచ్యువేషన్. సో ఏం అనుకోవద్దు మేడం. ఏం అనుకోవట్లేదు మేడం, చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ మేడం ఈ రోజు మీరు ఇచ్చిన ప్రెజెంటేషన్ సూపర్, అసలు ఎక్సలెంట్ మేడం. ఎవరైనా అనుకుంటే ఏమైనా సాధించగలుగుతామని ఫస్ట్ ఒక వీడియో ద్వారా మంచి మోటివేషన్ చేశారు. నెక్స్ట్ నేను ప్లాన్ ఎన్నిసార్లు విన్నా కూడా కొంచెం కన్ఫ్యూజ్ ఉంటుంది. బట్ ఈ రోజు బాగా ఉంది. కొన్ని స్క్రీన్ షాట్స్ అయితే నేను తీసుకున్నాను. అది ప్లాన్ చెప్పేదానికి కూడా ఓన్ గా ట్రై చేయాలని నేను ప్రయత్నిస్తున్నాను, పర్ఫెక్ట్ వేలో చెప్పాలని చెప్పి. అది నాకు బాగా యూజ్ అయింది మేడం. తర్వాత మన ప్రోడక్ట్ గురించి చెప్పారు, అది ఇంకా బాగుంది మేడం. తర్వాత 4th మంత్ తర్వాత 8 లీటర్ల కుకింగ్ ఆయిల్ వచ్చిందంటే మనం 4 డబ్బాలు వచ్చింది అనే దానికంటే కూడా 8 లీటర్ల కుకింగ్ ఆయిల్ వచ్చిందని చెప్తే ప్రతి ఒక్క లేడీ ఇన్స్పైర్ అవుతుంది. అది కూడా నాకు చాలా బాగా నచ్చింది. ఎవ్రీథింగ్ గుడ్ మేడం. కాకపోతే మనకు టైం లేదు కదా మేడం. 3 పాయింట్స్ చెప్పేసి నేను క్లోజ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ మేడం. విష్ యూ వెల్. బ్యాక్ టు రోడ్. ఎస్, థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్ అమ్మా. థ్యాంక్ యూ వెరీ మచ్. సో నెక్స్ట్ వన్ అండి మేడం శ్రీదేవి గారు. గుడ్ మార్నింగ్ లక్ష్మి మేడం గారు. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. మేడం గారు ఫస్ట్ నే చెప్పారు కదండి, మనం ఏం ఆలోచిస్తే అదే జరుగుతుందని. నిజంగా యూనివర్స్ కి కనెక్ట్ అవుతే అలా అదే జరుగుతుందండి. ఫస్ట్ లో నాకు తెలియక నేను అంతలా నమ్మేదాన్ని కాదు. ఈ 3 నెలల నుంచి కూడా అలాగా మెడిటేషన్ చేస్తూ ఇదే నమ్ముతూ కూడా
బిజినెస్ లో ఎక్సలెంట్ గా బిజినెస్ చేస్తున్నారండి. ఎక్కడికి వెళ్ళినా సరే కనెక్ట్ అవుతున్నారు. వాళ్ళు మనోళ్ళు పయోలు అని కాదండి. ఎక్కడికి వెళ్ళినా ప్రొడక్ట్ కోసమే కాదు, ఒక బిజినెస్ ప్లానే కాదు, ప్రతి ఒక్కటి కూడా చెప్పిన వెంటనే సక్సెస్ అయ్యి కనీసం 100 పీవీ తీసుకోకపోయినా 50 పీవీ అన్నా తీసుకుంటున్నారు మేడం. చాలా అద్భుతంగా అవుతుంది బిజినెస్. మీరు చెప్పింది 186 కూడా చాలా బాగా అవుతుంది మేడం. ఈ నెలలో నేను ఎలిజిబుల్ అయ్యి 100 పీవీ తీసుకొని నలుగురిని 8% చేసి నేను ఈ ట్రిప్ కి ఎలిజిబుల్ అవుతాను మేడం. థ్యాంక్ యూ మేడం. ఆల్ ది బెస్ట్ మేడం. విష్ యూ వెల్త్ మేడం. సూపర్ మేడం, సూపర్. ఆల్ ది బెస్ట్ మేడం. ట్రిప్ కి ఎలిజిబిలిటీ అవడమే కావాలి. 100 to 200 పీవీ తీసుకోండి. 1:6 టీమ్ తో చేయించండి. టీమ్ తో కూడా ఎస్, చేస్తున్నాను థ్యాంక్ యూ మేడం. మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ మేడం. ఎస్, థ్యాంక్ యూ అండి. నెక్స్ట్ థ్యాంక్ యూ మేడం. నెక్స్ట్ భారతి గారు మ్యూట్ ఆన్ చేసుకోండి. సాయి సుధా గారు మ్యూట్ ఆన్ చేసుకోండి. క్లోజ్ చేద్దాం తప్పకుండా. గుడ్ మార్నింగ్ మేడం. వెరీ గుడ్ మార్నింగ్ అమ్మా. మేడం ఎక్సలెంట్ ఆ, మేడం. మేడం ఈ రోజు అయితే మటుకు నిజంగా చెప్పాలి అంటే కనుక మీరు ముందు సీక్రెట్ బుక్ గురించి చెప్పారు. అది చదవడం అంటే ఒక టైం అలా తీసుకుని ఇది, కానీ ఇది అలాగ ఆలోచిస్తూ ఉంటే కనుక ఎంతసేపైనా ఆలోచించాలనిపిస్తుంది. ఆ సీక్రెట్ బుక్ ఆ హోమ్ అదైతే నేను సీక్రెట్ బుక్ ఒకటి వింటున్నానండి. ఆ తర్వాత మీరు అన్నారు కదా మనం ఏదైతే అనుకుంటామో అదే అవుతుంది అనేసి. అయితే ఫీల్డ్ వర్క్ వెళ్ళినప్పుడు అయితే ఫస్ట్ లో అయితే కొంచెం భయపడేదానండి. అక్కడ ఆలకిస్తారో లేదో, ఏమవుతుంది, ఏం జరుగుతుంది. కానీ రీసెంట్ గా నిన్నే ఒక దగ్గరికి వెళ్ళానండి. మామూలుగా అనుకొని వెళ్ళాను అక్కడ అవుతాది అనేసి. అలాగే వెళ్ళేటప్పటికే ఒక సోపు పేస్ట్ మామూలుగా మాట్లాడుకుంటూను అలోవేరా ఇచ్చి వచ్చాను మేడం. హెల్త్ డ్రింక్ గురించి చెప్పారు కదా, ఫ్రెష్ అప్ డ్రింక్ గురించి. దానికైతే మటుకు నిజంగా అదైతే ఇంకా మీరు చెప్పొద్దని నాకు మంచి రిజల్ట్స్ వస్తున్నాయి. రీసెంట్ లోనే మా అమ్మగారికి కొంచెం కడుపు ఉబ్బరంగా ఉండి ఏదో కొంచెం అన్ఈజీగా ఉన్నది అని అన్నారు. అయితే నేను ఏం చేశానంటే ఆవిడకి ఫ్రెష్ అప్ డ్రింక్ ఒక చిన్న గ్లాస్ లో కలిపి అలోవేరా ఇచ్చానండి. రెండు వేసుకుంటప్పటికి నిజంగా నాకు చాలా బాగా రిజల్ట్ వచ్చిందండి. నేను మా ఇంటికి వచ్చిన వాళ్ళందరికీ కూడా డ్రింకులు మానేసి ఇదే కలిపిస్తున్నానండి. ఆ తాగిన వాళ్ళు కూడా ఒక్కొక్క బాటిల్ అడుగుతున్నారు. థ్యాంక్ యూ మేడం. మన ప్రోడక్ట్ అయితే మటుకు దమ్మున్న ప్రోడక్ట్. సూపర్. ఆల్ ది బెస్ట్ అమ్మా. తప్పకుండా అందరం కలిపి చేద్దాం. ఎస్, థ్యాంక్ యూ లీడర్స్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మరి క్లోజ్ చేద్దామా అండి? జూమ్ టైం అయింది. గుడ్ మరి మార్నింగ్. నెక్స్ట్ ఎస్ మేడం. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. చెప్పండి మేడం. గుడ్ మార్నింగ్ మేడం. ఈ రోజు గుడ్ సెషన్ మార్నింగ్. అనేది చాలా ఎక్సలెంట్ గా ఉంది. మొట్టమొదట మీరు ఏదైతే పాజిటివ్ గా ఆలోచిస్తే అంతా కూడా పాజిటివ్ గా జరుగుతుంది అని మాకు మంచి వీడియో రూపంలో, ఆడియో రూపంలో చాలా చక్కగా వినిపించారు మేడం. చాలా చాలా ఎక్సలెంట్ గా మనం ఏదైతే అనుకుంటే అది ఖచ్చితంగా అది పాజిటివ్ నెగిటివ్ అనేది నేచర్ కి తెలియదు కాబట్టి మన అందరం కూడా పాజిటివ్ ఇచ్చి మంచి రిజల్ట్ తీసుకుందామండి. అలాగే మీరు చెప్పినటువంటి ఈ యొక్క ఫ్రెష్ అప్ డ్రింక్ అనేది చాలా అద్భుతమైన ప్రొడక్ట్ అండి. ఎందుకంటే మేము కార్లో డ్రైవింగ్ చేస్తాం కదండి. రోజంతా కూడా ఫ్రెష్ అప్ డ్రింక్ ఆ బాటిల్లో 2 స్పూన్స్ వేసుకొని వెళ్తే అంటే నోరు దాహం అనేది ఉండదు. ప్లస్ విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది కాబట్టి మనకి ఫుల్ ఎనర్జీ ఉంటుంది. అలసట అనేదే కనిపించదు. ఈ వాటర్ ఫీల్డ్ లో ఇవ్వడం వల్ల వాళ్ళు కూడా చక్కగా ఈ ఫ్రెష్ అప్ డ్రింక్లు అనేవి తీసుకుంటున్నారండి. అద్భుతమైన ప్రొడక్ట్ అది కూడా. అలాగే బిజినెస్ ప్లాన్ చాలా సింపుల్ గా చెప్పారండి. 1:6 ఎలా అవ్వాలో చాలా క్లారిటీగా చెప్పారు. అలాగే 8% కూడా ఎలా అవ్వాలి, మనం ఈ ట్రిప్‌కి కంపెనీ పెట్టినటువంటి ఏదైనా ట్రిప్‌ని ఉపయోగించుకుంటే మన బిజినెస్ అనేది పెరుగుతుంది. మన చెక్కు పెరుగుతుందండి. అది ప్రతి ఒక్కరం కూడా మన ఎస్ టీంలో నలుగురిని 8% చేసి మనందరం కూడా ట్రిప్‌లో కలుద్దామండి. అందరం కూడా హ్యాపీగా ఎళ్దాము. లేడీస్ అంటే వంటింటికే పరిమితం కాకుండా మీరు చెప్పినట్టుగా 1,00,000 ఎర్నర్‌గా అలాగే గరిటె తిప్పడమే కాదు కార్ స్టీరింగ్ తిప్పాలని ఎప్పుడూ అంటూ ఉంటారు కదండీ! మన లేడీస్ అందరూ కూడా చక్కగా ఇంటి దగ్గర హస్బెండ్‌కి కార్ గిఫ్ట్‌గా ఇచ్చి ఫ్యామిలీతో చక్కగా మనం లైఫ్‌ని ఎంజాయ్ చేద్దామండి. ఆల్ ది బెస్ట్ లీడర్స్. థ్యాంక్ యూ మేడం గారు. మీ యొక్క డ్రీమ్స్ అన్నీ థ్యాంక్ కూడా యూ. ఫుల్‌ఫిల్ అయినందుకు, అలాగే మన టీమ్ మెంబర్స్ అందరి డ్రీమ్స్ ఫుల్‌ఫిల్ అయినందుకు విశ్వానికి అనంత కోటి కృతజ్ఞతలు. థ్యాంక్ యూ మేడం. ఆల్ ది బెస్ట్ మేడం. విష్ యూ వెల్త్ మేడం. ఎస్, థ్యాంక్ యూ మేడం గారు. గుడ్ మార్నింగ్ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ లాస్ట్ కాల్ మార్నింగ్ మేడం. మీరు చెప్పినవన్నీ నేను రోజు వింటాను మేడం.
ఎస్ మేడం. శశిమోహన్ రెడ్డి వాళ్ళ చెప్పండి మేడం. మిసెస్ నేను ప్రతిరోజు వింటాను ఎస్ మేడం. మీరు ప్రతిరోజు చెప్తారు కదా, అదే ఎస్ వ్యాయామం మేడం. చేసే ఆయిల్ ఎస్ మేడం. ఎస్ మేడం. ప్రతిరోజు వింటాను మేడం. కొంచెం మా పరంగా నేను చాలా మందికి చెప్తున్నాను, చాలా మంది వింటున్నారు. కాకపోతే ప్రొడక్ట్స్ మొత్తం అన్ని కాస్ట్ ఎక్కువ అలా ఇలా అంటున్నారు. ఎస్ కాదండి, మేడం. మీరు వాడి చూడండి అని నా పరంగా నేను తీసుకొచ్చి అందరికి ఇచ్చి వాడమని చెప్తున్నాను, వాడుతున్నారు. ఇప్పుడిప్పుడే కొంచెం ఇది బాగుంది అది బాగుందని అన్ని చెప్తున్నారు మేడం. ఎస్ మేడం. మేము కొత్తగా జాయిన్ అయ్యాము, 3 months అవుతుంది. సూపర్ మేడం. ఎస్ మేడం. కొంచెం మా అమ్మాయికి అయితే కొంచెం ప్రాబ్లం మేడం. నేను పంచతులసి అని ఇంకొకటి తీసుకొచ్చి వాడుతున్నాను. ఎస్ మేడం. ఆ, ఏదో కొంచెం మా పరంగా అయితే కనుక కొంతమందికి చెప్పాను. చెప్పటం వల్ల బానే ఉంది, దాని వల్ల ప్రాబ్లం ఏం లేదు, మంచి రిజల్ట్స్ వచ్చిందని చెప్పాను మేడం. మా అమ్మాయికి అయితే కొంచెం నెమ్ముంది. చంద్రశేఖర్ సార్ గారు వాడమని చెప్పారు మాకు. ఎస్ మేడం. నేను వాడుతున్నాను. మా అమ్మాయికి అయితే కొంచెం రిజల్ట్స్ బానే ఉంది. ఇంకా ఒక 2-3 వచ్చేసి అడిగితే చెప్పాను. చెప్పటం వల్ల వాడితే మంచిదే అన్నాయి అని కూడా చెప్పాను. ప్రోడక్ట్ వాడి చూడండి, మీకు నమ్మకం కలిగిద్ది, 1 month అయినా వాడండి అని చెప్పాను. నాకు ఎస్ కొంచెం మేడం. తప్పకుండా వాడండి. చెప్పండి. నాకు ఒక ప్రాబ్లం ఉంది మేడం. అలోవెరా, ఆమ్లా, ఫ్యాక్స్ ఆయిల్, నేను నూనె ఇవి వాడుతున్నాను. ఓకే. అలోవెరా, ఫ్యాక్స్ ఆయిల్, ఆమ్లా వాడుతున్నాను మేడం. ఓకే. అయితే వాడినాక ఒక 10 days అలాగా బాగుంటుంది మేడం. తర్వాత అయితే మోషన్ అనేది కొంచెం ప్రాబ్లం గా ఉంటుంది మేడం నాకు. ఇంకా పర్సనల్ గా అయితే ఏ ప్రాబ్లం లేదు కానీ మేడం, అదొక్కటి ప్రాబ్లం గా ఉంటుంది. వాటర్ ఎక్కువ ఎంత తాగుతున్నారు మేడం మీరు? వాటర్ ఎక్కువగానే కరెక్ట్ గా తాగుతాను చెప్పండి మేడం. కరెక్ట్ అంటే గా ఎక్కువ అంటే అంటే ఎంత తాగుతున్నారు? ఒకసారి వచ్చేసి 1 లీటర్ 6 లీటర్ పైనే తాగుతాను మేడం. మేడం లీటర్ 6 లీటర్ తాగుతారా? అంటే పొలం పని వెళ్తాం కదా మేడం మేము. ఇంకా అరగంటకు ఒకసారి అలా ఇస్తారు. కరెక్ట్ గా అయితే 1/2 లీటర్ తాగుతాము, 3/4 గంటకి అలాగా. ఆహా, ఓకే. రోజు మొత్తం మీద ఎన్ని లీటర్స్ తీసుకుంటున్నారు మేడం? రోజు మొత్తం మీద అయితే గనక ఒక 7-6 ఉంటుంది మేడం. లీటర్స్ ఏనా? ఆ ఓకే. ఓకే మేడం. అయితే మీరు మార్నింగ్ లెగ్గానే ఫస్ట్ టీ తాగుతున్నారా? టీ అలవాటు ఉందా మీకు? ఆహా లేదు మేడం, టీ ఏమి తాగను. మార్నింగ్ లేవగానే మార్నింగ్ ఒక పొట్ట పట్టినంత మట్టుకి నా వరకు నాకు ఇంకా చాలు అన్నంత మట్టుకి వాటరే తాగుతాను, చల్లటి వాటర్, కుండలో వాటర్. ఓకే. అయితే మేడం ఏం లేదు, ఒక్కసారి మీరు ఫైబర్ తీసుకోండి. ఎక్స్ట్రా ఫైబర్ తీసుకుని 3 to 4 లీటర్స్ డైలీ వాటర్ తాగండి. ఆ వాటర్ కొంచెం గోరువెచ్చగా వేడి చేసుకొని తాగండి. ఫైబర్ మీరు కరెక్ట్ గా ఒక 10 to 15 days వాడండి. డైలీ గోరువెచ్చని వాటర్ లో 1 స్పూన్ తీసుకొని వాడండి. మీకు ఈ ప్రాబ్లం అనేది క్లియర్ అయిపోతుంది. ఓకే మేడం. ఓకేనా? ఓకే మేడం, థ్యాంక్స్ ఓకే మేడం. మేడం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ లీడర్స్. మరి చాలా టైం అయింది కాబట్టి మనం ఏదైనా ఫీడ్బ్యాక్ ఇవ్వాలి అంటే మార్నింగ్ మేడం. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. హలో, గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మేడం. చెప్పండి మేడం. మేడం ఎక్సలెంట్ మేడం. పీవీస్ థ్యాంక్ యూ మేడం. గురించి అలాగే మనం 1:6 గురించి ఎక్సలెంట్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు మేడం. క్లియర్ గా ఉంది. తర్వాత Yes, madam. కృష్ణ డ్రింక్ గురించి సమ్మర్ కాబట్టి దాని వాల్యూ బాగా తెలిసింది మేడం. తెలిసేలా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇప్పుడు Yes, ఫీల్డ్ madam. వెళ్ళి మామూలుగా ఎవరికైనా చెప్పాలన్నా కూడా చాలా క్లియర్ గా ఉంది మేడం. అలాగే పాయింట్స్ గురించి చెప్పారు కదండి, అది మీరు చెప్తూ ఉంటే దానికి అతి త్వరగా రీచ్ అవ్వాలి అనే ఒక ఇది పుట్టింది మేడం. తర్వాత Yes, madam. మనం ఏదైతే గట్టిగా అనుకుంటామో అది యూనివర్స్ కి కనెక్ట్ అవుతుంది అని మీ పాయింట్ ఏదైతే ఉందో, సేమ్ నా పాయింట్ కూడా అదే మేడం. ఏదైతే గట్టిగా అనుకుంటానో దాని దిశగానే నేను వెళ్తానమాట. అవి చాలా జరిగాయి. Yes, madam. ఇక ముందు కూడా జరగాలి అని కోరుకుంటున్నాను మేడం. మీరు మాత్రం చాలా ఎక్సలెంట్ గా చెప్పారు మేడం. సూపర్ మేడం. థ్యాంక్ యూ మేడం.
థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ లీడర్స్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి లీడర్స్. మరి ప్రతి ఫ్రైడే కూడా జూమ్ అనేది ఉంటది. ఇది మరి ఒక్క లక్ష్మీ మేడందే కాదండి జూమ్, మనందరిది కూడా కోర్ గ్రూప్ ఇక్కడ ఎంతో మంది ఉన్నారు. మీరు ఒక 30,000 50,000 1 lakh తీసుకున్న వాళ్ళు ఉన్నారు. మీరు ఇచ్చే ఒక అద్భుతమైన సెషన్ ఒక వ్యక్తి మారడానికి ఉపయోగపడుతుందండి. నిజంగా అందుకే మేమైతే నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, మీరు ఎవరైనా ప్రతి ఫ్రైడే జూమ్ మనది నాది కాదు, మీరు ఎవరైనా జూమ్ ఇస్తే అందులో ఒక్క వ్యక్తి డెసిషన్ తీసుకున్న లైఫ్ టైం ఆ బ్లెస్సింగ్ మీకు ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా జూమ్ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఎవరు ఇవ్వాలి అనేది నేను అడగలేకపోతున్నాను కాబట్టి మీ అంతా మీరు నాకు డైరెక్ట్ గా ఫోన్ చేసి మీరు డేట్ అడిగితే ఖచ్చితంగా నేను ఇస్తానండి. ప్రతి ఒక్కరు కూడా జూమ్ కి ముందుకు రండి. ప్రతి వీక్ నేను ఒక్కదాన్నే కాకుండా మీరు అందరూ ఇస్తే మీ తాలూకా మాటలు ఎంతో మందికి ఇన్స్పిరేషన్ అవుతుందండి. ఎంతో మంది మహిళలు బయటికి రావడానికి ఎదగడానికి ఒక మంచిగా డెసిషన్ తీసుకుంటారు. మరి ఇందులో ఎంతో గ్రాటిట్యూడ్ అనేది ఉంటుంది కాబట్టి నాకు సపోర్ట్ చేయండి. వన్స్ అగైన్ మేడం గారు, ఎస్ మేడం, నెక్స్ట్ వీక్ నేను మాట్లాడతాను మేడం. నేను ఇవ్వాలనుకుంటున్నాను సెక్షన్ అండి. ఎస్ మేడం, థ్యాంక్ యూ మేడం. నెక్స్ట్ వీక్ మీకు డేట్ ఫిక్స్ చేసుకుందాం. థ్యాంక్ యూ మేడం. ఓకే మేడం, ఓకే మేడం, శ్రీలత మేడం. థ్యాంక్ యూ. ఎస్ మేడం, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. ఎస్ మేడం, గుడ్ మార్నింగ్ మేడం. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం, చెప్పండి మేడం. మేడం మీరు ఎక్సలెంట్ మేడం. మీ వాయిస్ గుడ్ మార్నింగ్ మేడం. మీటింగ్ చాలా చాలా అది చాలా హ్యాపీగా అనిపించింది మేడం. ప్రతి ఒక్కటి చెప్పారు, చాలా బాగుంది మేడం. మీరు చెప్పింది చాలా ఇంటర్ మీ మీటింగ్ అన్ని వింటున్నాను, కానీ ఈ రోజు చాలా బాగా చెప్పారు మేడం. ప్రతిది ఒక్కటి ఎలా చేసుకోవాలి, ఏమైనా అనుకుంటే సాధించవచ్చు అని చక్కగా కనెక్ట్ అయ్యాను మేడం. మీది చాలా ఎక్సలెంట్ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. జూమ్ మీటింగ్ రావడం ఫస్ట్ టైం వినడం మేడం. మీ మాటలు అన్ని చాలా కనెక్ట్ అయ్యాను నాకు, చాలా ఫస్ట్ టైం. నేను ఎప్పుడు రాలేదు మరి, ఎవరు వింటున్నాను కానీ ఎప్పుడు చేయలేదు మేడం. హాయ్ మేడం. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ది బెస్ట్ మేడం. మేడం వెరీ గుడ్ మార్నింగ్ మేడం, చెప్పండి మేడం. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. నేను వీక్లీ ఫ్రైడే జూమ్ మీటింగ్ అటెండ్ అవుతున్నాను. మీరు చాలా బాగా చెప్తున్నారు మేడం. నేను కొత్తగా న్యూ జాయినింగ్ అయ్యాను మేడం. నేను హెల్త్ పరంగానే దీంట్లో జాయిన్ అయ్యాను. మెడిసిన్ ప్రొడక్ట్స్ అన్ని కూడా చాలా తీసుకుంటున్నానండి. నాకు బాగా బ్యాక్ పెయిన్ వల్ల నాకు ఎవరో తెలుసున్న అక్క దీంట్లో నాకు రిఫర్ చేసి దీంట్లో జాయిన్ అవ్వమని చెప్పి నాకు ప్రొడక్ట్స్ అన్ని చెప్పారు మేడం. నేను యూజ్ చేస్తున్నానండి ప్రొడక్ట్లు. మీరు ఇవాళ చెప్పిన దానికంటే నేను కూడా 1:6 చెయ్యాలని చెప్పేసి ఒక 5గురిని అయితే నేను ఐడి చేయించానండి. కాకపోతే మనం చెప్పినట్టుగానే మనం చెప్పింది సాధించాలి అని చెప్పేసి మనకి బాగా అది పాజిటివ్ థింక్ బాగా ఉండాలని బాగా చెప్పారు ఈ రోజు మీరు. అది మా పాయింట్ బాగా నచ్చిందండి. మీరు దాంట్లో మన పీవీల కోసం కూడా అన్ని బాగా చెప్పారండి, అది కూడా బాగుంది. దానికి ప్రయత్నం చెయ్యాలనుకుంటున్నాను. నాకు ముందు సోషల్ మీడియా అంటే బాగా ఇష్టం అండి. అంటే మనం చేసిందే కాకుండా మనకి ఏదైనా ఉపయోగపడేది నలుగురికి చెప్పాలని చెప్పేసి నాకు బాగా ఇది ఎక్కువ అలాంటిది. అలాంటి దాంట్లో నాకు ఇప్పటి వరకు నాకు తెలిసింది ఏంటి, అన్ని విషయాలు కూడా మా రిలేటివ్స్ ఏంటి, మా ఫ్రెండ్స్ ఏంటి అలాగా నేను షేర్ చేసుకుంటాను. దాంట్లోనే నాకు అనుకోకుండా ఈ వెస్టేజ్ ఇది వచ్చింది కాబట్టి ఇంకా నేను ఒక 10 మందికి చెప్పగలిగాను. కాకపోతే వాళ్ళు ఇంకా ఫాలో అవ్వట్లేదు. అయిపోతారు మేడం. ఖచ్చితంగా మీరు అనుకున్న టీం 100% వస్తుంది మేడం. ఇంకా లేనిది వదిలేసేయండి. 100% వచ్చిన దానికోసం వెయిట్ చేయండి. థ్యాంక్ యూ మేడం. అదే 1:6 చేయాలనుకుంటున్నా కానీ ఇంకా ప్రొడక్ట్స్ గ్రూప్ లో చెప్పినట్టుగానే ఇప్పుడు చాలా మంది చెప్పినట్టుగానే మనకి కాస్ట్ ఎక్కువ, మేము ఎంత పెట్టి కొనగలమా అంత పెట్టి చేయగలమా అని చెప్పేసి అంటున్నారు. అదే మన ప్రయత్నం చేస్తే అవుతుంది కదా అని చెప్పేసి అనిపిస్తోంది. అలాగే చేస్తూ ఉంటాం మేడం. మాకు మేడం ఏం లేదు మేడం, నార్మల్ ఫోన్ 10,000 20,000 ఫోన్స్ కూడా ఉన్నాయి. అలాగే యాపిల్ ఫోన్స్ కూడా ఉన్నాయి, ఐఫోన్స్ కూడా ఉన్నాయి. మరి ఐఫోన్స్ యాపిల్ ఫోన్స్ కూడా అద్భుతమైన సేలింగ్ మేడం. కొన్ని కోట్ల టర్న్ ఓవర్ అవుతుంది. ఇది చెప్పినట్టుగా నేను మేడం క్వాలిటీ మేడం, క్వాలిటీ బ్రాండ్ మనం క్వాలిటీ పర్సన్ మేడం. క్వాలిటీ ప్రొడక్ట్ యూజ్ చేయాలి మనం, క్వాలిటీ బ్రాండ్ కదా మేడం. అలాగే ఎక్స్ప్లెయిన్ చేయండి. ఓకే మేడం. మేడం థ్యాంక్ యూ. లేట్ అవుతుంది.
ఓకే, ఓకే క్లోజ్ మేడం, చేద్దాం మేడం. తప్పకుండా. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ లీడర్స్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మరి నెక్స్ట్ ఫ్రైడే మన దేవి మేడం జూమ్ సెషన్ తో మళ్ళీ మన ముందు కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ మేడం.